వస్తున్నాయి. ఇవన్నీ చూద్దామని చెప్పి సివై స్టార్ట్ చేసాం. యా స్పందన గురించి నేను మాట్లాడదలుచుకోలేదు. స్పందన ఎలా ఉన్నా కూడా ఐ వాంట్ టు కంటిన్యూ ఇట్. సో నేను చాలాసార్లు చెప్పున్నాను మీకు, నేను చిన్నప్పటి నుంచి భర్తృహరి సుభాషితాలు, వేమన శతకం దగ్గర నుంచి లేదంటే సుమతి శతకం, ఈ ఎక్కాల పుస్తకంలో చదవడమే కాకుండా నిత్య జీవితంలో కూడా చాలా వరకు, అంటే 100% మీరు పాటిస్తానా అది కరెక్ట్ కాదు. నేను బట్ ఐ అబ్జర్వ్ థింగ్స్, ఐ ఫాలో థింగ్స్ అట్ ది బెస్ట్. నాకు బెస్ట్గా ఎంతవరకు ఉంటే అంతవరకు నేను ఫాలో అవుతాను. సో ఆ రకంగా ఏంటంటే వర్షం మన భర్తృహరి ఏమంటాడంటే వర్షం పడుతుంది, వర్షం పడడం వరకే దాని బాధ్యత. వర్షం పడినప్పుడు అది పంట పొలంలో పడితే అదొక పంట కింద మారుతుంది. సముద్రంలో పడితే ఉప్పు నీరు అయిపోతుంది. పావు నోట్లో పడితే విషం అవుతుంది, ముత్యపు చెట్టులో పడితే ముత్యం అవుతుంది అంటాడు. ఇక్కడ వర్షం ఫాల్ట్ ఉండదు, వర్షం పడడమే. అది ఎవరి దగ్గరికి వెళ్తుంది అనేది వర్షానికి సంబంధం లేదు. కానీ వర్షం మాత్రం పడడం మానకూడదు. దిస్ ఇస్ ఐ ఫాలో religiously and follow the same, and I'm practicing the same since 1999, 1997 అనుకో. సో ఇది ఇవాళ టాపిక్ ఏంటంటే స్పెసిఫిక్ ఒక టాపిక్ తీసుకోదలుచుకోలేదు నేను. ఎందుకంటే మీరు యోగా ప్రాక్టీస్ చేసేటప్పుడు కానీ లేదంటే మీరు యోగా చెప్పేటప్పుడు కానీ రొటీన్గా మనం ప్రాక్టీస్ చేస్తాం, ఏదో డౌట్ వస్తుంది, లేదంటే మనం చెప్తా ఉంటాం, స్టూడెంట్స్ చెప్తా ఉంటాం, యోగా టీచర్స్ ఉన్నారు కదా దీంట్లో చాలా మంది, వాళ్ళు చెప్పేటప్పుడు వాళ్ళకు కొన్ని డౌట్స్ వస్తాయి. ఎవరికి? స్టూడెంట్స్. ఆ స్టూడెంట్స్ డౌట్ మిమ్మల్ని అడుగుతారు, లేదంటే మీరే ప్రాక్టీస్ చేయించేటప్పుడు కూడా కొన్ని డౌట్స్ వస్తాయి, ఇది కరెక్టేనా, అవునా కాదా అని చెప్పేసి. అట్లాంటివి ఏమన్నా ఉంటే ఇవాళ మాట్లాడుకుందాం అని చెప్పేసి మెయిన్ నా ఉద్దేశం అయితే ఇది. యా ఇదంతా కూడా ఇంటరాక్షన్. ఓకే, నేను మాట్లాడేది తక్కువ ఉండాలి, మీరు మీ అనుభవాలు ఎక్కువ పంచుకోండి. థ్యాంక్ యూ. లెట్స్ స్టార్ట్. మీరు మాట్లాడచ్చు. ఎస్ ప్లీజ్. మీరు యోగ సాధనలో కానీ యోగ బోధనలో కానీ మీకు ఎక్కడైనా సమస్యలు ఉన్నాయా? ఉంటే ఏంటి? వాటిని మీరు పరిష్కరించారా? లేదంటే స్టిల్ దానికి ఆన్సర్ దొరకలేదా? మాట్లాడుకుందాం, చెప్పండి. సో నిన్న మొన్న ఇప్పుడు ఒక శైలజ 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 గారు, ఒక్క నిమిషం అండి. సుజాత ఫ్రమ్ చీపురుపల్లి ఆవిడ ఒక ఒక వీడియో ఒకటి పోస్ట్ చేశారు, మీరు జాగ్రత్తగా గమనించారు కదా. సో 4 నుంచి 6 పిల్లలు, స్కూల్లో పిల్లలు ఒక కొవ్వొత్తిని వెలిగించి దాన్ని ఒక గ్లాసులో పెట్టుకుని నుదురు మీద పెట్టుకుని వాళ్ళు రకరకాల ఆసనాలు వేశారు. వెనకాల ఒక బ్యాక్ డ్రాప్ లో మ్యూజిక్ వస్తూ. సో ఇది మరి యోగాలో ఉందా? యోగాలో ఉందా? ఉందా? లేదు లేదు సార్. మరి దీన్ని ఎలా తీసుకునే మనం కాంపిటీషన్స్ పేరుతో రిథమిక్ యోగాని ఏవేవో పేర్లు పెట్టేసి కరెక్టే. నేను చెప్పేది ఏంటంటే, అంటే నేను చెప్పదలుచుకునేది ఏంటంటే ఇవన్నీ కూడా రీసెంట్ పాస్ట్ లో వచ్చినటువంటి అడ్వాన్స్మెంట్స్. మనం పాతవి దాంట్లో నేను చదివిన పుస్తకంలో లేదు, పతంజలి చెప్పలేదు అంటే పతంజలి ఒక్క ఆసనం కూడా చెప్పలే కదా. మరి పతంజలి ఆసనాల గురించి ఏం చెప్పాడు? 17వ శతాబ్దం వరకు అసలు ఆసనాలే లేవు, ఆసనాల పేర్లే లేవు. 1901 వరకు ఆసనాల్ని ఫోటోగ్రాఫ్ చేయడం కానీ బొమ్మలు గీయడం కానీ లేదు. మన ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకుంటాం దాని గురించి. మరి ఏ గ్రూప్ లో డిస్కస్ చేస్తామో నాకు తెలియదు కానీ డిస్కస్ చేసుకుంటాం. అంటే ఇవన్నీ అడ్వాన్స్మెంట్స్. ఈ అడ్వాన్స్మెంట్ మనం స్వీకరించాలా వద్దా? చెప్పండి. స్వీకరించాలి. ఇప్పుడు పతంజలి రాశాడండి యోగ సూత్రాలు 4th century BCEలో. మరి దాంట్లో ఆసనం అంటే స్థిర సుఖం ఆసనం అన్నట్టు తప్పించి ఒక్క ఆసనం గురించి మెన్షన్ చేయాల, ఒక్క పేరు చెప్పలా.
ఆసనం యొక్క లక్షణం చెప్పాడు. ఆసనం నుండి ఒక దాన్ని ఏమంటారు, ఒక డిస్క్రిప్షన్ ఇచ్చేసాడు, డిఫైన్ చేశాడు. తప్పించి ఇగో ఇది ఆసనం పేరు, ఇది పద్మాసనం, ఇది అర్ధ పద్మాసనం అని చెప్పాడా? పోనీ స్థిర సుఖమాసనం అంటే ఎలా అర్థం చేసుకోవాలి మనం? పోనీ తర్వాత వచ్చిన భాష్యకారులు లేదంటే దాన్ని చాలా మంది చేశారు, మన కమెంటరీస్ రాశారు. వాళ్ళు కూడా ఏం చెప్పాల, పతంజలి ఒక ఆసనం చెప్పాడేంటి, ఇప్పుడు ఇన్ని ఆసనాలు ఉన్నాయి కదా అని తర్వాత కూడా 17వ శతాబ్దం వచ్చేసరికి ఫస్ట్ మనకి అప్పుడు వచ్చినటువంటి హఠయోగ ప్రదీపికలో ఫస్ట్ ఆసనాలు చెప్పాడు. అప్పుడు చెప్పాడు ఆసనాలు. నెక్స్ట్ 18వ శతాబ్దంలో వచ్చినటువంటి గేరణ సంహితం దీనికంటే పెంచాడు. ఆ తర్వాత శివ సంహిత వచ్చిన దాంట్లో అంతకంటే పెంచారు. 17, 15, 16, 17, 18 శతాబ్దాల్లో మెయిన్గా ఆసనాలు అనేవి ఎక్కువగా వచ్చినాయి. మరి ఇప్పుడు మనం వాటిని స్వీకరించాలి వద్దా? స్వీకరించారా లేదా ప్రజలు? స్వీకరించాలి. వీటిని ఎలా వేయాలి? ఎవరో చూడలేదు, అక్కడెక్కడో ఆ ఊరు వెళ్తే పలానా ఊరు వెళ్తేనే వేస్తారంటే ఆసనాలంటే ప్రజలందరికీ ఎట్లా తెలుస్తుంది? పుస్తకంలో ముద్రణ ఎప్పుడు జరిగింది? 1901లో జరిగింది. 1901లో జరిగింది. మనం మాట్లాడుకున్నాం దీని గురించి చాలా డిస్కస్. కృష్ణరాజా 4 మైసూర్ మహారాజా అని పిలుస్తామే. మైసూర్ మహారాజా అని ఆయన ఆ టైంలో ఉన్నటువంటి యోగా టీచర్లందరినీ పిలిచి, ఎస్పెషల్లీ అప్పటికి చాలా ఫేమస్ టిటి కృష్ణమాచార్య అని ఆయన చాలా ఫేమస్. ఆయన పిలిచి, గుర్తుపెట్టుకోండి ఇది ఎక్కడ అంటే ఆయన ఒక్కనే పిలవలా, ఆయనతో పాటుగా అప్పుడు చాలా ఫేమస్ అయినటువంటి స్విట్జర్లాండ్ నుంచి ఒక జిమ్నాస్టిక్ టీచర్ని ఒక ఆయన పిలిచాడు. ఈ లోపల మల్లయోధుని పిలిచాడు. అప్పుడు మరి అప్పుడు ఎలా పూర్వం ఆసనాలు కనిపెట్టక ముందు, మరి ఇప్పుడు ఉదాహరణకి పతంజలి 4th century అనుకుందాం, మరి అంతకుముందు వ్యాయామం ఎట్లా జరిగేది ఆలోచించాలి కదా. అంతకుముందు కదా వ్యాయామం ఉండదు కదా. అప్పుడు యుద్ధ విద్యలు, యుద్ధ క్రీడలు అనేవాళ్ళు. యుద్ధ క్రీడలు అప్పుడు కసరత్తు పట్టడం, మల్ల యుద్ధం చేయడం, గద తిప్పడం, ఇవన్నీ అప్పుడు. ఆ తర్వాత వీటిని మెల్లగా ఆసనాల కింద తీసుకొచ్చారు. ఇప్పుడు వీళ్ళందరినీ కూర్చోబెట్టి టిటి కృష్ణమాచారి గారిని అలాగే మిగతా వాళ్ళందరినీ కూర్చోబెట్టి ఆయన ఏం చెప్పాడు, బాబు మీరు ఆసనాలు వేయండి, మీరు జిమ్నాస్టిక్స్ వేయండి అని చెప్పి కొంతమంది ఫోటోగ్రాఫర్లు తీసుకొచ్చాడు, కొంతమంది బొమ్మలు వేసేవాళ్ళని తీసుకొచ్చాడు. అందరినీ కూర్చోబెట్టి ఒక హాల్లో కూర్చోబెట్టి మీరు ఇది వేయండి అది వేయండి అంటే అప్పుడు అందరూ కూర్చుని, మేబీ ఎన్ని నెలలు వేసాడో దాంట్లో డీటెయిల్గా రాలేదు కానీ శ్రీ తత్వనిధి అనేటువంటి పుస్తకం రాశారు. శ్రీ తత్వనిధిలో ఫస్ట్ డయాగ్రామ్స్ ఆఫ్ యోగ ఆసనాస్ మనం చూడగలము. అంతవరకు లేవు. గుర్తుపెట్టుకోండి ఇవన్నీ హిస్టరీ. ఇంత హిస్టరీని మనం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోకపోతే, హిస్టరీ మనకి లేకపోతే అసలు మనం వీఆర్ నథింగ్. కేవలం గాలి మాటలు మాట్లాడే ఉంటుంది. ఎవ్రీథింగ్ మస్ట్ బి, ఇట్ వాజ్ రికార్డెడ్. దాన్ని మీరు రివీల్ చేసుకోవాలి. సో 1901 తర్వాత టిటి కృష్ణమాచారి గారు ఉన్నారు కదా. టిటి కృష్ణమాచారి గారు వాళ్ళ అబ్బాయి దేశికాచార్య. టిటి కృష్ణమాచారి గారి మేనల్లుడు మన లెజెండరీ బికే సయంగర్. సో ఆయన దగ్గర నేర్చుకుని ఈయన తర్వాత వేరే రకరకాలుగా ప్రాప్స్ ఉపయోగించి ఆసనాలు కొత్త కనిపెట్టి ఈయన ఇలా వెళ్ళాడు. ఆయన దేశికాచార్య గారి వినియోగ అని చెప్పేసి ఆయన కనిపెట్టి అలా వెళ్ళారు. సో ఈ రకంగా యోగా ఆసనాలు ఇప్పుడు వేసేవన్నీ కూడా జిమ్నాస్టిక్స్ మాస్టర్ దగ్గర నుంచి, యోగాచార్యుల దగ్గర నుంచి కలిపి ఒక రాజుగారు కలిపి అక్కడ మన దగ్గర పెట్టారు. వాటిని ఇప్పుడు ఆసనాలు అంటున్నారు. పాయింట్. అందుకని కొత్తది ఏదొచ్చినా కూడా మనం గమనించాలి. అందు గురించి మన కాళిదాస్ చెప్తాడు, ఏం చెప్తాడంటే పురాణమిచ్చేవ నా సాధు సర్వం. ఏంటది? ఎవరు పలకండి బయటికి. పురాణమిత్యేవ న సాధు సర్వం. వెరీ గుడ్. పురాణం ఇది ఏవ నా సాధు సర్వం. అయిపోలేదు, 4 లైన్లు ఉంటుంది.
శ్లోకం అంటే. ఇది ఫస్ట్ లైన్, ఫస్ట్ పాదం అంటారు. నచాపి కావ్యం, నా చాపి కావ్యం, చెప్పండి. నచాపి కావ్యం నవం ఇతి వర్జ్యం. నవం ఇతి వర్జ్యం. వర్జ్యం అంటే ఏంటి? నళిని వచ్చింది, నళిని బిగినింగ్ లో వస్తే నాకు గోల ఉండదు ఇంకా. వర్జ్యం అంటే ఏంటి? వర్జ్యం వర్జ్యం అంటే ఏంటి? మనం వర్జ్యం వద్దు ఇప్పుడు వెళ్ళొద్దు అంటారంటే ఏంటి వర్జ్యం? అంటే ఆ సమయం బాగోలేదని, చేయకూడని వదిలేయాలి, చేయకూడదని, వదిలేయాలి. వర్జ్యం, వర్జనీయాలు అంట. వర్జనీయాలు అంటే వదిలేయాలండి. రెండో లైన్ మళ్ళీ చదవండి. నచాపి కావ్యం నవమితి. మీరు మొట్టమొదటి మొదలెట్టారు కదా, నచాపి కావ్యం నవం ఇతి వర్జ్యం. నచాపి కావ్యం నవం ఇతి వర్జ్యం. ఓకే, దీని అర్థం తర్వాత చెప్తాను. సంస్కర్త కురుతే కావ్యం. చదవండి. సంస్కర్త కురుతే కావ్యం. సంస్కర్త దీర్ఘం. సంస్కర్త కురుతే కావ్యం. పురాణమపి పునర్నవం. పురాణమతి పునర్నవం. పురాణమపి. పురాణమపి పునర్నవం. ఎస్, మీతో రాసుకోండి. ఇది ఎక్కడైనా, ఎలాంటి స్టేజ్ మీదైనా, ఎక్కడైనా, ఎలాంటి పరిస్థితులైనా, ప్రస్తుత పరిస్థితులకి అనుగుణంగా మనం మాట్లాడాలనుకున్నప్పుడు ఇలాంటివన్నీ పెట్టుకోవాలి మీ దగ్గర. సో ఫస్ట్ లైన్ ఏంటి? చదవండి. ఫస్ట్ లైన్ ఏం చెప్పాను? పురాణమిచ్చేవ నా సాధు సర్వం. పురాణం ఇతి నా ఇతి ఏవ నా సాధు సర్వం. అంటే పురాణం అంటే పాతది. పోయి చాలా పాతదండి, ఇది పతంజలి కాలం నాటిది, ఇక్ష్వాకుల కాలం నాటిది, ఇది చాలా గొప్పది కాదు అంటాడు కాళిదాసు. కాదు, మా తాతలు ఏంటది, మా తాతలు నేతిలు తాగారు. నేతులు తాగారంట. ఇప్పుడు నా మూతంట వాళ్ళు వచ్చి వాసనాడు. మా తాత ఎప్పుడున్నాడు, నేను ఎక్కడున్నాను? ఆయన తాగాడు, నేను తాగలా, కానీ నా మూతికి చూడగా నా మూతికి వాసన వేస్తుంది అంటాడు ఆయన. అలాంటి కుదరదు అంటాడు. చెప్పేదండి, కాళిదాసు ఎప్పుడు వాడు? 2nd century AD ఆర్ ACE. 2nd century ACEలోనే ఇంత గంభీరమైనటువంటి అర్థవంతమైన శ్లోకం చెప్పాడంటే అంత గొప్పది చూడండి. రాసుకున్నారా ఫస్ట్ లైన్? పురాణమిచ్చేవ న సాధు సర్వం. నచాపి కావ్యం నవమిత్య వర్జ్యం. నచాపి కావ్యం నవం ఇతి వర్జ్యం. సంస్కర్త కురుతే కావ్యం పురాణమపి పునర్నవం. ఇది కంప్లీట్ శ్లోకం. ఈ శ్లోకం ఫస్ట్ లైన్ అర్థం ఏంటంటే, పురాణం ఇచ్చేవన సాధు సర్వం. ఓం ఆయన గొప్పోడండి అన్నంత మాత్రం గొప్ప ఏం కాదు, చాలా పాతదండి, గొప్పది కాదు, అలా తీసుకోకండి. అలాగే నచాపి కావ్యం నవమితి వర్జ్యం. నచాపి కావ్యం, ఎవరో కొత్తగా నాలంటి ఎవడో వచ్చి కొత్తగా రాయడం మొదలెట్టాడు అనుకోండి, అంటే వీడు కొత్తవాడండి, వీడికి ఏం తెలుసు అండి, అసలు వీడికి ఏం తెలుసు అసలు అని. నవం అంటే కొత్త అని చెప్పి, ఇది వర్జ్యం. నా వర్జ్యం నా అంటే వదిలేయద్దు. పాతదని దాన్ని పట్టుకుని ఎలాంటి పడద్దు, కొత్తదని వదిలేయద్దు. సంస్కర్తలు ఉంటారు కదా, సంఘ సంస్కర్తల పేరు, 2 పేర్లు చెప్పండి నాకు, మహానుభావులు పేరు 2. మీకు ఏమైనా తెలుసో తెలియదా? పాపం ఇద్దరు ఆడాల గురించి, సంస్కర్తలు ఎప్పుడు ఆడాల గురించి ప్రయత్నిస్తూ ఉంటారు. 2 సంఘ సంస్కర్తలు పెట్టి చెప్పండి. ఒక నార్త్ ఇండియన్, ఒక సౌత్ ఇండియన్. జ్యోతిరావు పూలే. ఈయన సౌత్ ఇండియన్, జ్యోతిరావు పూలే. ఓకే, ఇంకా పెద్ద జ్యోతిరావు పూలే ఇస్ ఓకే. జ్యోతిరావు పూలే నిర్మల్ గారు చిరంజీవి వచ్చే వరకు, ఎవరు ప్రజారాజ్యం స్టార్ట్ చేసినప్పుడు ఎవరైనా వెతికితే అప్పుడు దొరికాడు జ్యోతిరావు పూలే. అంతమంది మాత్రం జ్యోతిరావు పూలే ఎవరికి తెలియదు. నార్త్ ఇండియాలో ఒక ఆయన ఉన్నాడు, రాజా రామ్మోహన్ రాయ్ సార్. ఎస్ ఎగ్జాక్ట్లీ, రాజా రామ్మోహన్ రాయ్. రాజా రామ్మోహన్ రాయ్ ఏం చేశాడు? ఫస్ట్ చరిత్ర చదవరు మీరు, నాకు తెలుసు కదా.
సతీ సహగమనం అదే సతీ సహగమనాన్ని ఆపాడు. అంటే స్త్రీల మీద అదొకటే కదా, ఇంకా చాలా చైల్డ్ చేశారు. మ్యారేజ్ గురించి చెప్పారు. ఆ? చైల్డ్ మ్యారేజెస్ చేయకూడదని చెప్పారు. సో ఇది ముఖ్యంగా స్త్రీలకి మీద అప్పుడు జరుగుతున్నటువంటి మహా దారుణాతి దారుణం, ఘోరాతి ఘోరమైనటువంటి ఆచారం పేరుతో గుర్తుపెట్టుకోండి. ఇది ఆచారం పేరుతో ఇది రాసాడు, పలానా చోట రాసాడు కాబట్టి మీరు ఇలా చేయాలన్నాడు వితంతు అని వివాహం. అప్పుడు ఈయనేంటి అలా కాదని చెప్పేసి బ్రిటిష్ వాళ్ళతో పోట్లాడి మరి రూల్స్ తెప్పించాడు. సో అది ఒక సంస్కర్త అంటే అది. అంటే ఎప్పుడైనా ఇప్పుడు మాట్లాడుకున్నాం, మన వీరేశలింగం మంత్రి గారు తెలుసు. వీరేశలింగం మంత్రి గారు దేనికి ప్రసిద్ధి చెప్పండి? బాల్య ఉం? బాల్య వివాహం చేయకూడదు. వితంతు వివాహాలు. ఎగ్జాక్ట్లీ, వితంతు వివాహాల కోసం ఆయన ప్రయత్నించాడు. అంటే మీకు ఎంత దారుణం అంటే, వితంతువుల్ని వాళ్ళు గుండు గీసుకోవాలి ఫస్ట్, రెండో దాన్ని తెల్లజీర కట్టుకోవాలి, నేల మీద పడుకోవాలి, ఒక పూటే తినాలి, బొట్టు పెట్టుకోకూడదు, గాజులు వేసుకోకూడదు. అసలు అసలు వాళ్ళు మనుషులు కాదు, వాళ్ళ పశువులు అంతే. ఆ పశువులు కొద్దిగా సంతానం మీన్ పశువులు అక్కడ దాన్ని ఏమంటారు, గొడ్ల చావుల్లో ఉంటాయి, ఆ పక్కన వీళ్ళు ఉంటారు అంతే. అంటే ఎవరు? వితంతువులు. మ్యారేజ్ అయి భర్త చనిపోతే పోనీ చూడండి, మ్యారేజ్ ఎప్పుడు చేసేవాళ్ళు? 80 ఏళ్ళ ముసలోడికి 18 ఏళ్ళ పుత్తడి బొమ్మ పూర్ణమ్మ. చదవండి ఒకసారి, ఎవరు రాశారు ఇది? కందుకూరి వీరేశలింగం. అమ్మయ్య, నళిని చెప్పుద్దేమో, ఎండమూరి వీరేంద్రనాథ్ అని చెప్తేమో అనుకున్నాను ఇప్పుడు నేను. అది రెస్పాండ్ అయిపోయి తరుగుతారుగా, అంతకంటే ఇంకా ఏం మొన్నే కదండి ఎండమూరి వీరేంద్రనాథ్ రాశాడు. సో సో ఈయన రాసిన తర్వాత అంటే దాన్ని బట్టి ఎంత దారుణ అంటే, 80 ఏళ్ళోడికి 18 ఏళ్ళ అమ్మాయిని ఇచ్చేసి పెళ్లి చేశారు. ఆడికి గుడుక్కున్న సంవత్సరం తర్వాత చచ్చిపోయిన తర్వాత ఈ 19 ఏళ్ళు వచ్చిన తర్వాత ఏంటి ఆ అమ్మాయి పరిస్థితి? అమ్మాయి గుండు కొట్టేసి, తెల్లజరేసేసి, గాజులు లేవు, కుంకుమ లేవు, ఏమీ లేదు, నథింగ్. ఒంటిపూట భోజనం పెట్టి 4 పడుకోబెట్టి, ఇవన్నీ ఏమనేవాళ్ళు అంటే ఇదంతా శాస్త్రాలు రాసాడయ్యా అనేవాడు. దారుణం ఏంటంటే ఇది ఇంత చెప్పినటువంటి పురాణం ఇచ్చేవన సాధు సర్వ అంటే శాస్త్రాలు రాశాడని చూపించి ఇలా చేసేవాళ్ళు. వీళ్ళు ఏమైపోవాలి? 19 ఏళ్ళ అమ్మాయి. అందు గురించి పాపం వేమన అంటాడు, తలలు బోడులైన తలపులు బోడులవునే అంటాడు. బాధపడతాడని. తలలు బోడులైన అంటే గుండు కొట్టించేసావు అమ్మాయికి, కానీ తలపులు బోడులు అవుతాయా? ఆలోచనలకు నువ్వు గుండు కొట్టేయగలవా? సో ఇట్స్ వెరీ అన్ఫార్చునేట్ థింగ్. అలాంటి వాటిని విధవ పునర్వివాహాల్ని మనకి వీరేశలింగం పంతులు గారు స్టార్ట్ చేశారు. ఇవన్నీ వీళ్ళ సంస్కర్తలు అంటారు. సంస్కర్త గురుతే కావ్యం. చూడండి ఇక్కడ, పురాణమపి పునర్నవం, లాస్ట్ లైన్ ట్విస్ట్ ఉంది, పురాణమపి పునర్నవం. దీని అర్థం ఏమి, దీని భావం ఏమి? తిరుమలేశ చెప్పండి. సంస్కర్త అంటే ఏంటంట? చేంజ్ తెచ్చేవాళ్ళు. సంస్కర్త కురుతే కావ్యం పురాణమపి పునర్నవం. ఇదంతా ఎందుకు చెప్తానంటే, సుజాత మొన్న వీడియో మీద ఇదంతా చెప్తున్నా, ఇదంతా దాంట్లో మనకి ఎంతవరకు యాక్సెప్టబుల్, ఎంతవరకు యాక్సెప్టబుల్ కాదని చెప్పడానికి నేను చెప్తున్నా. ఎందుకంటే ఆ చిన్న వీడియో నన్ను అంత కదిలించింది అనమాట. కదలించడం కాదు, ఇంతకుముందు నా 5 years బ్యాక్ 4 years బ్యాక్ ఇవన్నీ మేము ధర్మపదం ప్రోగ్రామ్ లో లక్ష్మి గారు ఉన్నారా? ధర్మపదం లక్ష్మి గారు ఉన్నారా? లక్ష్మి గారు, చంద్రశేఖర్, ఇప్పుడు సుధాకర్ వాళ్ళ అన్నయ్య చంద్రశేఖర్, మేమందరూ ఒక సంవత్సరం పాటు గుళ్ళు గోపురాలు దున్ని వాడేసాం. అసలు ఈ ప్రోగ్రామ్ తప్పకుండా శివ ఉండేవాడు, ఏలూరు అబ్బాయి చేసేవాడు అనమాట. ఇది దానివల్ల ఎంత అప్లాజ్ వచ్చిందంటే అంత అప్లాజ్ వచ్చేది. సో ఇక్కడ ఏంటి లాస్ట్ లైన్ అర్థం ఏంటి? సంస్కర్త కురితే కావ్యం పురాణం అవి పునర్నవం. కాదు, కొత్తవి ఏదొచ్చినా స్వీకరించాలి అనేసారు కదా సార్. ఇంకొద్దిగా దీన్ని కొద్దిగా రిఫైన్ చేయండి, బానే ఉంది. 70 మార్కులు వేస్తాను, నేను డిస్టింక్షన్ ఇస్తాను, మిగతా కూడా వాటిని ఎంకరేజ్ చేయాలి. అలా చెప్పలేదు, దాంట్లో ఎక్కడున్నాయి పదాలు ఎంకరేజ్ చేయాలని.
ఉన్న పదాన్ని సంస్కర్త కురుతే కావ్యం పురాణమపి పునర్నవం. పురాణం అపి, పురాణం పాతదాన్ని కూడా పునర్నవం. మళ్ళీ కొత్తగా అంటే మాడిఫై చేయాలని సార్. Exactly. This is exact word is modification. Modification is a must. It's 2nd century AD లో or ACE లో ఎవరు చెప్తారు? కాళిదాస్ చెప్తాడు. బాబు పాత ఎంత మంది ఎత్తివే పెట్టుకోగయ్యా, కొత్తదని చెప్పేసి వదిలేయద్దు, రెండింటిని కలుపు. సంస్కృతి అనేవాడు రెండింటిని ఎప్పుడు కలుపుతాడు, కలిపినోడే సంస్కృతి అవుతాడు. ఇప్పుడు మా ఆచారాలు ఉన్నాయండి, మా శాస్త్రాలు ఉన్నాయండి, ఓకే, ఇట్స్ ఓకే. కానీ ప్రస్తుత సమాజం ఏం నడుస్తుంది, దాన్ని కూడా తెలుసుకుని దాన్ని కలిపి నీ దారి ఎత్తుక్కో. పూర్తిగా కొత్త దారి ఇవ్వద్దు. అలా అని చెప్పేసి పూర్తిగా మా తాతలు మూతులు నేతులు ఇవి కాదు, ఆ నీతులు వద్దు. రైట్? ఈ రెండింటిని కలిపి మనకి అందరికి అనుగుణంగా ఒక దారిలో వెళ్ళాలి. కాబట్టి సుజాత వాళ్ళ ప్రోగ్రామ్ చాలా బాగా చేయించింది. నేను వెంటనే కంగ్రాచులేషన్ చెప్పాను. మీరందరూ కూడా అమ్మాయికి ఒకసారి కంగ్రాచులేషన్ చెప్పేసి స్టోరీ అయిపోయింది. నెక్స్ట్ నాకు డౌట్స్ చెప్పండి. మీరు సాధనలో కానీ బోధనలో కానీ ఎక్కడ మీకు డౌట్స్ వస్తుంది? సార్ ఇప్పుడు నేను కొన్ని నెలలుగా అంటే సంవత్సరాలుగా సాధన చేశాను సార్, యోగా సాధన చేశాను. కానీ బోధకుడిగా ఏం చేయాలనేది నాకు తెలియదు. ఇతరులకు చెప్పాలంటే నాకు తెలియదు. ఆ క్వాలిటీస్ ఏముండాలి ఒక బోధకుడికి? లేకుంటే ఇప్పుడు నాకు ఒక ఆసనం వచ్చు సార్, చేయటం అనేది నాకు వచ్చు, చేయటం నాకు రాదు. కానీ చెప్పేంత నాలెడ్జ్ అయితే నాకు ఉంది, ఇతరులకు చెప్పేంత నాలెడ్జ్ అయితే ఉంది. అది ఎలా వాళ్ళకి చెప్పాలి? ఇది బిగ్గర్ ఫ్రేమ్ లో అడుగుతున్నారు. ఎంత బిగ్గర్ ఫ్రేమ్ లో కష్టం, ఎందుకంటే దీంట్లో చాలా సబ్ డివిజన్స్ ఉంటాయి. ఇప్పుడు కొంతమందికి అయితే సార్ సర్టిఫికేట్ ఉంటుంది, కానీ నాలెడ్జ్ ఉండదు. చెప్పేంత నాలెడ్జ్ లేకపోయినా కూడా ఇప్పుడు యోగా అయితే చెప్పేస్తున్నారు. కాకపోతే నాకు సర్టిఫికేట్ నాలెడ్జ్ ఉన్నా కూడా నేను చెప్పలేకపోతున్నాను. ఎలా అది? ఎందుకు చెప్పలేకపోతున్నారు? అది నాకు డౌట్. అది ఎట్లా చెప్పాలి? ఎందుకు ఎలా చెప్పలేకపోతున్నారు? ఎందుకు ఎలా చెప్పలేకపోతున్నారు? చెప్పాలి? ఎలా స్టార్ట్ చేయాలి? కాదండి, ఏ లైన్ లో చెప్పలేకపోతున్నారు మీరు? అంటే మీ దగ్గర స్టూడెంట్స్ వస్తున్నారా? లేదు సార్, నేను ఇప్పటి వరకు చేయలేదు. నేను మరి చేయాలని మరి అనుకుంటున్నాను. డౌట్ ఎక్కడ వచ్చింది మీకు? స్టూడెంట్స్ వచ్చినప్పుడు కదా డౌట్ రావాలి. అంటే నేను యోగ సాధన చేసుకున్నప్పుడు నేర్చుకున్నప్పుడు ఏమంటే కొన్ని నాకు డౌట్స్ అనేది ఉన్నాయి సార్. నేను నేర్చుకున్న చోట ఏమంటే ఇప్పుడు నెలసరి టైంలో పీరియడ్స్ చేయకూడదు అనేసి నాకైతే తెలుసు. కానీ నేను నేర్చుకున్న చోట అయితే చెయ్యండి పర్లేదు అని చెప్తున్నారు. ఇలాంటి డౌట్స్ కానీ మీరు అడిగిన డౌట్స్ పెద్ద ఫ్రేమ్ లో అడిగారు. బిగ్గర్ పిక్చర్ లో మనం చెప్పలేము. ఎందుకంటే అలా కాకుండా మీరు ఏంటంటే నా దగ్గర స్టూడెంట్స్ వస్తున్నారు, వాళ్ళు ఇక్కడ నేను స్ట్రగుల్ అవుతున్నాను, ఇంకో పలానాసనం చెప్పి నేను స్ట్రగుల్ అవుతున్నాను. సో ఈ పలానాసనం చెప్పి నాకు బోర్ కొట్టింది, కొత్తగా ఏమైనా చెప్పగలరా? ఇట్లాంటి వాటి ఇక్కడ సమాధానం దానికి వస్తుంది తప్పించి మీరు అడిగిన నేను చెప్పగలిగే జ్ఞానం ఉంది కానీ నేను చెప్పలేకపోతున్నాను అనే దానికి ఇట్స్ వేగ్ గా ఉంటుంది. లక్షణాలు ఎలా అంటే బోధకుడి లక్షణం నేను ఎక్కడ చెప్పగలను? ఒక కోర్స్ చేయాలి సార్, ఒక కోర్స్ చేస్తే తెలుస్తుంది ఏదైనా. సిలబస్ అది వేగ్గా మీ ప్రశ్న కొద్దిగా ఐ అప్రిషియేట్ మీ క్వశ్చన్ అని అప్రిషియేట్. కానీ ఏంటంటే మీకు ఒక సర్టిఫికేషన్ ఉంటే కొంత ధైర్యం ఉంటుంది. సో దట్ మేక్స్ మచ్ డిఫరెన్స్. కానీ మళ్ళీ మీరు బోధకుడుగా దాన్ని ఏమంటారు? ఇందాక ఏంటన్నారు మీరు? ఏదో అడిగారు, ఏంటది? లక్షణాలు అడిగాను. బోధకుడి లక్షణాలు అంటే ఇప్పుడు నేను సర్టిఫికేట్ లేకుండా నేను చెప్పా. అది చెప్పొచ్చా సార్? అలా చెప్పొచ్చా అని అడుగుతున్నాను. ఫస్ట్ తాడేపల్లిగూడెంలో అడగండి వాళ్ళని. తాడేపల్లిగూడెంలో నాకు అప్పుడు ఏంటి నేను దాన్ని ఏమంటారు పీజీ డిప్లొమా యోగా జాయిన్ అవ్వలేదు. నా సర్టిఫికేట్ నేను ఎగ్జామ్ రాలేదు. అప్పుడు ఇంకేమన్నా నాది వచ్చింది ఇప్పుడు 2000లో వచ్చింది నా సర్టిఫికేషన్. 97లో నేను తాడేపల్లిగూడెంలో చెప్పాను. వాళ్ళని అడగండి. ఒకవేళ సుధాకర్ ఉన్నాడు, సుధాకర్ వెళ్ళి ఎక్కడ అడగాలి? రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అడగద్దా సుధాకర్? అప్పుడు ఉందండి. రైస్ మిల్లర్ అసోసియేషన్ వాళ్ళు పైన అక్కడ చెప్పేవాడిని. అక్కడికి ఎవరు వచ్చేవాళ్ళు తెలుసా? ఈ డాక్టర్ గారు, ఈఎన్టీ డాక్టర్ గారు ఒక ఆయన ఉన్నారు, ఆయన పేరు వెంకటరత్నం గారండి. వెంకటరత్నం అండి. కాదు
మన ఏజ్, నా ఏజ్ కంటే ఇంకో 10 years పెద్దది ఉంటుంది అంతే. నాగేశ్వరరావు గారు సో ఈజ్ సర్జన్ అంటే ఏంటి సర్జన్ ఆయన, ఏంటి సర్జన్ వచ్చేవాళ్ళు. అలాగే మీ ఊర్లో డాక్టర్ గారు ఉంటారు, చిల్డ్రన్ స్పెషలిస్ట్, ఆయన పేరేం పేరు? సుబ్బరాజు గారు అండి. కాదు చిల్డ్రన్ స్పెషలిస్ట్, DCH. మాకు చుట్టాలు కూడా అవుతారు ఆయన. అప్పుడు ఉన్నారండి. ఇప్పుడు పిల్లల డాక్టర్ గారు ఇప్పుడు చేయట్లేదు అనుకుంటా. వాళ్ళ అబ్బాయిలు కూడా డాక్టర్లే. గిరి, వాళ్ళ అబ్బాయి పేరు గిరి. ఆయన యూకేలో అక్కడ ఉంటున్నాడు. వాళ్ళ మిస్సెస్ వచ్చేవాళ్ళు, చాలా పెద్ద పెద్ద వచ్చేవారు నా దగ్గర. కానీ నాకేమీ తెలియదు, నిజంగా చెప్తాను, నాకేమీ తెలియదు. నాకు యోగా అంటే అంటే తారాదు. అయినా సరే ఏంటంటే ఏదో చెప్పాలి అంతే. 4:30 లేవడం, 5 గంటలకు వెళ్ళిపోవడం, క్లాస్ తీసేసుకోవడం. నా ఎర్లీ డేస్ అవి. నేను క్లియర్ చెప్తున్నాను. నేను పుట్టినప్పటి నుంచి నేను జ్ఞానవంతుడిని నేను ఎప్పుడు చెప్పను నేను. సో పరిస్థితులు నేర్పుతాయి, ప్రజలు నేర్పుతారు, మనం కొంత నేర్చుకుంటాం, దాని ప్రకారం కాలం మిగతాది నేర్పుతుంది. సో నిజంగా చెప్తున్నా, అప్పుడు కావాల్సి ఇప్పుడు సుధాకర్ వెళ్ళి అక్కడ అడగమానంటే నేను ఎన్ని నెలలు చెప్పాను? 2 నెలలు చెప్పా అక్కడ. రైస్ మిల్లర్స్ అసోసియేషన్ పైన ఆ నెలలు కూడా చెప్పమంటే నవంబర్, డిసెంబర్ అనుకుంటా, ఫిబ్రవరి, మార్చి. అసలు అప్పుడు ఏం తెలియదు మాకు. చెప్తున్నాను, అక్కడ ఉన్న వాళ్ళు అడిగి చెప్తారు అక్కడ. డిగ్రీ అండి, అప్పుడు డిగ్రీ కంప్లీట్ అయింది మాకు. అదే అన్నాను. అప్పుడు నేను యోగా చెప్పేసేవాడిని అంతే. ఏదో 27 years. అబద్ధంవా సుబద్ధంవా కుంతి పుత్ర వినాయక. ఇది ఇప్పుడు ధైర్యం ఉండాలి. నేను ఇంకా నాకు ఇప్పుడు ఎవరు మానస ఉందా? మానస వచ్చింటే బెటర్. మానస. సో మానస లాంటి వాళ్ళు ఏం చేస్తారంటే, మానస కంటే నెల్లూరు కాబట్టి సముద్రం దగ్గరగా ఉంది. ఎవరు ఢిల్లీ వాడు వచ్చాడు అనుకోండి, ఆ ఢిల్లీ వాడే వైజాగ్ లేదంటే నెల్లూరుకు వచ్చాడు అనుకోండి, సముద్రం దగ్గరికి వెళ్తారు వాళ్ళు. సముద్రం దగ్గరికి వెళ్ళి మంచి బట్టలన్నీ రెడీగా ఉంటాయి, ఏంటి స్నానం చేయడానికి రెడీగా ఉంటాయి. ఆడేమో ఎక్కడ యమునా నది, చిన్న చిన్న నదులు ఎక్కడ చూసుంటాడు, అక్కడ లేదా చిన్న కాలువలు చూసుంటాడు, అక్కడ స్నానం చేస్తుంటాడు. ఇది బట్టలు వేసి రెడీగా ఉన్నాడు, అక్కడ నీళ్ళు ఉంటాయని చెప్పేసి. వస్తే ఇక్కడేమో కెరటలు వస్తుంది, ఇలా పైకి లేచి మళ్ళీ కింద పెడుతున్నాయి, మళ్ళీ వస్తుంది, మళ్ళీ ఇలా పైకి లేస్తున్నా వస్తుంది. ఏం చేసి ఇలా కూర్చొని చూస్తున్నాడంట, ఢిల్లీ నుంచి వచ్చినాడు. ఎందుకు? స్నానం ఎప్పుడు చేయాలి? ఆ కెరటాలు తగ్గిన తర్వాత చేద్దాం అని చెప్తున్నాడంట అందరికి. ఇలాగా కెరటాలు తగ్గవు, సముద్రమే, నువ్వే నీ స్నానం చేసే దూకేడు అంతే. చెప్పాను అంతే, మీకు చెప్పాలనుకుంటే చెప్పాడు 10 మందికి. ఒకటి ఎక్కడో ఒక చోట చెప్తాడు, నువ్వు అగాధం కింద అగాధం ఉంది, ఓకే, ఇంక దారి లేదు, వెనకాల పుల్లు, ఆ అడవిలో జంతువులు అన్ని తరుగుతున్నాయి, అగాధం చివరికి వచ్చావు, అగాధం చివరికి వచ్చి నువ్వేం చేయాలి? దూకేస్తే 2 విషయాలు తెలుస్తాయి. ఏంటి తెలుసా? ఎంత లోతుంది అని తెలుస్తుంది, ఈత వస్తుందో రాదో తెలుస్తుంది. అగాధం అంటే కొండపై నుంచి దూకడం, ఇంకా తెలిసేది ఏముండదు. ఒకటి పైకి వెళ్ళిపోతాం. 2 లేదంటే గుర్రం ఎగరావచ్చు అంటారు చూసారా, ఏమో గుర్రం ఎగరావచ్చు, అలాగా నీకు ఎగరడం కూడా వస్తుందేమో. ఎందుకంటే దేర్ ఇస్ నో ఆప్షన్. వెనకాల జంతువులు జరుగుతున్నాయి, నీకు అది దొరికితే చంపేస్తాయి. అప్పుడు నీకు 2 ఆప్షన్స్ ఉన్నాయి ఏకంగా. ఒకటి చచ్చిపోతే ఎలాగో దానితో చచ్చిపోతే కూడా కిందకి చచ్చిపోతుంది. ఈ లోపల ఏమో రెక్కలు వస్తాయేమో మధ్యలో దూకేస్తే. నీకు 2 ఆప్షన్స్ ఉన్నాయి, అక్కడైతే ఒకటే ఆప్షన్. సో దిస్ ఇస్ హౌ యూ హ్యావ్ టు థింక్. గుర్రం ఎగరావచ్చని ఎందుకంటారు చెప్పండి? ఇవాళ కథల్లో జరిగిపోయినందు. గుర్రం ఎగరావచ్చు అని తెలుసా మీకు? ఏమో గుర్రం ఎగరావచ్చు అంటారని సాంగ్ కూడా ఉంది అంటారు కదా. ఇవన్నీ తెలుసుకోరు మీరు. తెలుగు వాళ్ళే. తెలుగు ఏమీ తెలియదు మీకు. తెలుగులో ఒక సామెత తెలియదు, ఒక పొడుపు గది తెలియదు, ఒక నీతి గది తెలియదు, ఏమి. ఒక వేమన శతకం చెప్పండి చెప్పలేరు, సుమతి శతకం చెప్పండి చెప్పలేరు. ఏమో గుర్రం ఎగరావచ్చు అని ఎందుకు వచ్చిందా అది నానుడి? ఒకసారి నాలంటాడు ఎవడో డబ్బులు సంపాదిందామని చెప్పేసి రోడ్డు మీదకి వచ్చి, నేను ఇదిగో నా గుర్రం ఉంది, గుర్రం ఎగురుతుంది చూడండి అన్నాడండి. అందరూ వచ్చేసారు. అందరూ వచ్చేసి అందరూ డబ్బులు ఇచ్చేసారు. తీరత్తు గుర్రం ఎగరమంటే ఎగరలా. వీళ్ళందరూ కంప్లైంట్ చేస్తే రాజుగారికి ఈడ మోసం చేసాడు ఏంటంటే
లేదండి ఎగురుతుంది, నాకు 6 నెలల టైం ఇవ్వమన్నాడు. 6 నెలలు కాదు, నేను జైల్లో పెట్టేస్తా అన్నానండి. అక్కడ అడిగారండి, నా రాజుగారు అడిగి, ఏంటని ధైర్యం ఏంటని గుర్రం ఎగురుతుంది? ఏమోనండి, జైల్లో పెట్టిన 6 నెలల తర్వాత ఏమో ఎగురుతుందేమో, గుర్రం ఎగరవచ్చు అన్నాడండి. ఇప్పుడు మీరు నువ్వు చేయాల్సిన పని చేసేసేయి, తర్వాత ఆలోచించుకుందాం. అర్థమైందా? నువ్వు అది మంచిదా కాదా? శైలజ గారు మీరు ఏమన్నా ఇళ్ళ కన్నాలేద్దాం అనుకున్నారా? లేదు సార్. లేదంటే రజనీ ఇద్దరిలో కాపురం కూలగొడదాం అనుకున్నారా? లేదు సార్. అట్లంతా లేదు, ఏం లేదు. యోగా దేశ- చెప్పాలనుకున్నాను అంతే దేశాన్ని సార్. అల్లకల్లోలం చేసేద్దాం అనుకుంటున్నారా? అదంతా ఏం లేదు. లేదా ప్రపంచం మీద ఏమన్నా అణుబాంబులు వేయడానికి ఒక ఐడియా ఉందా మీ దగ్గర? లేదు కదా. ఇవన్నీ లేకపోతే ఆయనే యోగా చెప్పాడు. ఓకే సార్. ముందు ఒకరితో చెప్పండి, ఇద్దరితో చెప్పండి, మీ ఇంట్లో చెప్పండి. ఇంట్లో ఆటో- ఆల్రెడీ మా ఆయనకి చెప్పాను సార్. ఒక 20 days వరకు చెప్పాను, చేశారు. తర్వాత నా వల్ల కాదు, నాకు బాడీ పెయిన్స్ వచ్చిందని వాకింగ్కి వెళ్తున్నారు. అక్కడ చెప్పండి. మీరు మీరు ఒకసారి ఆయనతో ఇప్పుడు వాకింగ్ వెళ్ళిపోండి. ఏమి లేదండి. ఇప్పుడు యోగా అంటే ఎంత గొప్పదంటే, మీరు ఎప్పుడైనా సరే ఒకసారి మీరు ట్రై చేయండి. నేను జోక్ చెప్తాను, ఇది జోకే కానీ ట్రై చేయండి ఒకసారి. మీరు రైల్వే స్టేషన్లోకి వెళ్ళండి, చాలా రష్ రైల్వే స్టేషన్లోకి వెళ్ళండి. రైల్వే స్టేషన్లో సీట్ దొరుకుతుందిగా, సీట్లో కూర్చుని పద్మాసనం వేసేయండి. ఫస్ట్ కాలు తీసి పెట్టండి, ఈ కాలు తీసి పెట్టండి. వీలైతే కొద్దిగా పెద్ద బట్టు పెట్టుకోండి. ఆడవాళ్ళు అయితే కొద్దిగా పెద్ద బట్టు, మగవాళ్ళు అయితే కింద నుంచి పైకి బట్టు పెట్టండి. పెట్టేసి కళ్ళు మూసుకుని ముద్ర వేసేసి ఎలా చూస్తూ ఉండండి. వీలైతే కళ్ళు తెరిచి పైకి చూస్తూ ఉండండి. ఏమవుతుందో గమనించండి. ఒక్క ½ an hour తర్వాత ఈసారి ట్రై చేసి నాకు చెప్పండి, ఏం జరుగుతుంది చెప్పండి. జనాలు చుట్టుముట్టి అందరూ విచిత్రంగా ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు. మనల్ని చూస్తారండి. అందరూ వాళ్ళని. అందరూ కామ్ అయిపోతారు. తెలుసా మీకు ఇక్కడ ఎవడు గట్టిగా మాట్లాడు, మనల్ని కదపడు, మన పక్కన వాళ్ళు కూడా పక్క కొద్ది జరుగుతారు. యోగా కొన్నటువంటి గొప్పతనం అది. మనకేం రాదు అక్కడ. ఓ ముద్ర, ఓ పద్మాసనం, పైకి ఇవ్వడం, కళ్ళు. సో ఏంటి, యోగాలో ఒక గొప్ప ప్రత్యేకత ఉంది. కాబట్టి ఇంకా జనాల్లో ఒక అట్రాక్షన్ ఉంది. కాబట్టి మీరు యోగా తెలిస్తే ఏమాత్రం ఆలోచించడం దూకేయండి అని చెప్తే, ఎప్పుడైనా సరే నేను మీకు పెద్ద ప్రత్యక్ష ఉదాహరణ. నేను మెడిసిన్ చదువుకుని ఓ 10 సంవత్సరాలు జూనియర్ డాక్టర్గా వర్క్ చేసి ఆ తర్వాత యోగాలో వచ్చి అప్పుడు పీజీ డిప్లొమా చేసి, పీజీ డిప్లొమా చెయ్యక ముందే చేస్తూ ఉండగా మేము అక్కడ ఉన్నాం. బట్ నేను ఆల్రెడీ యోగా క్లాసులు కూడా కండక్ట్ చేసి పాడేశాను. 4 నెలలు ఇక్కడ, 2 నెలలు ఏలూరులో, 2 నెలలు. అందరూ అంతే కదా సార్. ఆవిడ భయపడుతుంది అంతకంటే కదా. దూకడం అలవాటు చేసుకోండి. చెప్తున్నాను కదా, ఏమో గుర్రం ఎగరవచ్చు. మీకు రేపొద్దున నేషనల్ అవార్డు రావచ్చు, నేషనల్ అవార్డు రావచ్చు. ఏం లేదు. ఇప్పుడు ఒక ఆవిడ చూడండి, మొన్న ఎక్కడో ఆకాశవాణి చేస్తూ మోడీ గారే ఆవిడకి పద్మశ్రీ ఇచ్చినట్టున్నారు కదా, ఒక ఆవిడకి, పెద్ద ఆవిడకి. చాలా ఏజ్డ్ పర్సన్ సార్ ఆల్రెడీ. తమిళనాడు ఆమె సార్. ఈ మధ్య మరి వీళ్ళందరూ చూసి ఏం నేర్చుకుంటారు మీరు? నానమ్మ, తమిళనాడు ఆమె, నానమ్మ వాళ్ళు మా దగ్గర కూడా వచ్చింది సార్ ఆమె. చూసుకోండి మరి. పెద్ద ఆవిడ చనిపోయారు. వీళ్ళందరినీ చూసి ఏం నేర్చుకుంటున్నాం మనం? ఈయన స్ఫూర్తి తీస్తుంది, అన్ని స్ఫూర్తి అంటారు. యా, నెక్స్ట్ క్వశ్చన్స్. సార్ రమ్య, ఇది యోగాసనాలు వేస్తున్నప్పుడు అంటే చెప్పడం వరకు కొంచెం చెప్పగలుగుతున్నాం, కానీ కొందరు ఎలా అడుగుతారంటే, మీకు శీర్షాసనం వచ్చా, ఇదేంటిది మీరు యోగా చెప్తున్నారు, ఇది కూడా చేయడం రాదా, ఇలాంటి క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయి. అయితే ఎందుకు వేయలేకపోతున్నారు మీ అంటే అలాంటివి టఫ్ ఉన్నవి చేసి చూపిమని అన్నట్టు వాళ్ళు, అంటే ప్రూఫ్ లాగా వాళ్ళు అది అడుగుతున్నారు సార్. అలాంటివి నేను వేయలేకపోతున్నాను. అది ఏంటి, ఎలాగా వాళ్ళు? 100 మంది మీ శిష్యులు ఉన్నారు, అదే 100 మంది మీరు నేర్పుతున్నారు. 100 మంది ఎంతమంది అడిగారు ఇదండి? వాళ్ళు అసలు రారు సార్. రాకపోయినా 100 మందిలో ఎంతమంది అడిగారు? ఒక్కలే సార్. 99 మంది మీరు మాట విన్నారా? ఏమంటే ప్రజాస్వామ్యంలో మీరు జాగ్రత్తగా ఉన్నారు. ప్రజాస్వామ్యం అంటే తెలుసా మీకు? ఇప్పుడు ఒక లీడర్ ఉంటాడు. ఇప్పుడు మీదే కాన్స్టిట్యూన్సీ ఏంటి, మీ నియోజకవర్గం ఏంటి చెప్పండి నాకు. మాది లింగంపల్లి సార్, శేర్లింగంపల్లి. శేర్లింగంపల్లిలో ఎలక్షన్స్ వచ్చినాయి కదా, అంటే ఇప్పుడు కాదు, ఇంతకుముందు ఎలక్షన్ మీరు ఓటేశారు కదా. ఓటేసినప్పుడు ఎన్ని పార్టీలు నిలబడ్డాయి?
అంటే జాగ్రత్తగా సార్, వినండి. చాలా ఇది మనం ఎంత ఎంత సున్నితమైనటువంటి స్థితిలో ఉంటామో మన దగ్గర వచ్చి ఎంత దారుణంగా ఆలోచిస్తాం చూడండి. చెప్పండి నాకు, ఇది మనం ఒప్పుకుంటాం. చెప్పండి. ఒక 20 మంది నామినేట్ చేశారు కదా, 20 మంది నామినేట్ చేశారు, ఓట్లు లెక్కించారు కదా, 100 ఓట్లు వేశారు. 100 ఓట్లలో ఎవరు గెలుస్తారు చెప్పండి? ఎవరు మీ గెలిచిన అభ్యర్థి ఎన్ని ఓట్లు వచ్చినాయి? 100కి లెక్కండి. 100కి సుమారు 90 వచ్చినాయా? 60% వచ్చింటాయి సార్. 100కి 60% 90. పైన వచ్చింది. మీరు రాజకీయాలు ఎప్పుడు పేపర్ చూడరు అనమాట. మీరు 90 ఎవరికి రావండి. 60 అన్నా సార్ నేను. ఏమంటే 30-35 వస్తాయి అంతే వాడికి. మరి మిగతా ఎంత ఉన్నాయి? 30 తీసేస్తే 100 నుంచి చెప్పండి. 70 సార్. 70 ఉన్నాయా? 70 ఎక్కడ ఉంటాయి? నాకే రావంటే మీకు లెక్కలు రావా? 65 ఉంటాయి కదా. 35 అంటే 65 కదా. 65 65 ఉంటాయి. 65. ఈయనకి 35, ఇంకోటికి 30, ఇంకోటి 30. ఇప్పుడు ఎవరు విన్ అయ్యారు? మీ ఎమ్మెల్యే ఎవరు ఇప్పుడు? 35 వచ్చినాడు. మహిపాల్ రెడ్డి గారు సార్. పేరు కాదు, 35 వచ్చినోడే మీకు ఎమ్మెల్యే. అంటే మీరు 100 మంది వేస్తే ఇంకోటికి 30, ఇంకోటి 30, ఈడికి 35 వచ్చింది. 31 వచ్చినా వీడే ఎమ్మెల్యే. ఇది మన దరిద్రైన, సో సారీ టు సే, ఈ దేశంలో పుట్టి ఈ దేశంలో పెరిగిన నాకు ఈ వ్యవస్థ మీద ఎందుకు కోపం వస్తుంది? కోపం కాదు, బాధ అనిపిస్తుంది. అంటే ఇదే. అప్పుడు ఇంక ప్రజాస్వామ్యం దాంట్లో ఇంక ప్రజలు ఎక్కున్నారు. అంటే ఇప్పుడు 35కి 65 మంది వ్యతిరేకం. మీ నియోజకవర్గంలో ఎమ్మెల్యేకి 65%, 65 మంది వ్యతిరేకంగా ఉండి ఓన్లీ 35 మంది వేస్తే మీకు ఆడ ఎమ్మెల్యే అయిపోయి రకరకాల ఇంకేముంది, ఇసుక మాఫియా, నీరు మాఫియా, మట్టి మాఫియా, మాకైతే మరీ దారుణమైన మాఫియా, మందు మాఫియా, కోళ్ళ మాఫియా. ఇంతకుముందు లాస్ట్ గవర్నమెంట్ ఉంటేనంట కోళ్ళేమో, అప్పుడేమో క్యాసినో అంట, ఇప్పుడేమో కేపీఎల్ అంట, కోళ్ళ పందాలంట. ఇప్పుడు కోళ్ళ పందాలకి పోటీలు పెడుతున్నారంట. ఇది ఏంటంటే నేను చెప్పేది ఏంటంటే 35 మార్కులు వచ్చినాడు మిమ్మల్ని మీ నెత్తి మీద ఎక్కుతున్నాడంటే మిగతా 65 మార్కులు వచ్చిన ఏమైపోవాలన్నా. సో కాబట్టి మిమ్మల్ని 100 మంది దగ్గర ఒక్కడు అడిగాడు కాబట్టి ఆడు మళ్ళీ నేను అడిగిన వాళ్ళు రారండి. ఆడికి ఇంట్రెస్ట్ ఉంటుంది కాదు, ఆడికి ఏంటంటే నల్లిలాగా ఉత్సుకత ఎక్కువ, అంతే. నిజమైన ఉత్సుకత కూడా కాదు అక్కడ. అలాంటి వాళ్ళని బట్టి ఎప్పుడు నాకు రాదండి శీర్షాసనం, క్లియర్గా చెప్తున్నా, నాకు రాదు. ఇగో రామ్మోహన్ రావు గారు అని అడగండి. ఆయన 2000 నుంచి నా దగ్గర యోగా నేర్చుకున్న ఆయన. 2000 నుంచి ఇప్పుడు 2026 అంటే 26 సంవత్సరాల నుంచి నన్ను ఆయన చూస్తున్నారు. ఎప్పుడు నేను శీర్షాసనం చూశారండి? రామ్మోహన్ రావు మైక్ ఆన్ చేసి చెప్పండి. మైక్ ఆన్ చేయండి. ఎర్రదాని మీద నొక్కండి. లేదు సార్, ఎప్పుడు ఇలా నాకు రాదు. అప్పుడు చాలా మంది అడిగేవాళ్ళు, మీరు ఆసనం పోనీ రామ్మోహన్ రావు మీరే చెప్పండి, నేను ఎప్పుడైనా ఆసనం వేయడం చూసారా మీరు ఒక క్లాసులో? లేదండి. మరి ఇదేంటి 26 సంవత్సరాల నుంచి ఐఎమ్ సర్వైవింగ్. నేను యోగా తెలియకుండా, యోగా సర్టిఫికేట్ లేకుండా యోగా చెప్పా, శీర్షాసనం లేకుండా క్లాసులు చెప్పా. ఇంకా మీరు ఫస్ట్ అడిగిన దానికి మీరు అడిగిన దానికి నేనే సజీవమైనటువంటి ఎగ్జాంపుల్ ఇక్కడ ఉంటే మీరు ఇంకా ఏం ఆలోచిస్తున్నారన్న. మేము కూడా క్లాసులు చెప్తున్నాను. వెటర్నరీ కాలనీలో మేము కూడా చేస్తున్నాం. రోజు 15 మంది వస్తున్నారు మాకు కూడా. అవును. సో ఓల్డ్ బ్యాచ్ మీరు వచ్చారుగా. అవును. మోటివేట్ చేయడం కాదండి, యోగా అంటే అది కాదు. సబ్జెక్ట్ ఉంది సార్. మీరు ఎక్స్ప్రెస్ చేస్తున్నారు, వస్తే చేయండి, రాకపోతే రాలేదని బాధపడకండి, రాదని చెప్పండి. ఇప్పుడు ఏంటంటే అంటే మనలో ఏదో బెరుకుంది, మనలో ఏదో తెలియని భయం ఉంది. ఇప్పుడు ఒకవేళ అనుకుందాం మీకు శీర్షాసనం కలిగితే మీకు గుర్తికి చేస్తారా? ఎలానా జైల్లో పెట్టేస్తారా? చెప్పండి. మ్యాక్సిమం ఏం జరుగుతుంది? మేము చంపేస్తారా? అంటే క్లాసుకు రాడంతే. 99 మంది వచ్చి ఒకటి రాకపోతే ఒకటి గురించి ఎందుకండి మీకు బాధ? అది మీలో ఎక్కడో బెరుకుంది. ఆ బ్లాక్ తీసుకోండి, ఆ బ్లాక్ తీసేయండి ఫస్ట్.
ఇందాక బోధకుడికి కావాల్సింది ఏంటంటే తపన ఉండాలి, బర్నింగ్ డిజైర్ ఉండాలి. బర్నింగ్ డిజైర్ అంట అంటే లోపల నుంచి వేడి వచ్చేది, మనకి కాలిపోవాలి. మనం ఇది చెప్పాలి, ఇది చెయ్యాలి, అవతల బాగుపడాలి అనే ఒక్కటే బోధకుడికి ఉండాల్సిన ముఖ్యమైన లక్షణం. శైలజ గారు ఒక్కటే, ఆసనాలు కాదు, భాష కాదు, ప్రావీణ్యం కాదు, శరీర సౌష్ఠవం కాదు, తపన. తపన లేకపోతే ఒకవేళ తపన లేదా పెంచుకో, లేదంటే కాస్త రోజు వెళ్ళి కాస్త గ్యాస్ స్టవ్ దగ్గర చేతులు కాళ్ళు అన్నీ పెట్టి దాంట్లో కాల్చుకోండి. ఇప్పుడు వేడి తపన అంటే తపం అంటే వేడి. ముందు వేడి ఎక్కడ ఫస్ట్ రోజు వేడి నీళ్ళు స్నానం చేయాలి, తపన పెంచుకోండి ఫస్ట్. అంతే తప్పించి సబ్జెక్ట్ కాదు. సబ్జెక్ట్ పరిగెట్టుకు వస్తుందండి. ఇప్పుడు గజేంద్ర మోక్షంలో మనకి ఏం చెప్తాడు ఆయన? ఆయనకి ఈత రాదు. ఎవరికి? గజేంద్రుడికి. ఒకవేళ ఈత వచ్చినా అక్కడ స్థాన బలమే ఎవరిది? మొసలిది. అక్కడ దిగి కొట్టుకుంటే ఎంత అంటాడు కదా, నన్ను ఏమంటారు, నా శక్తి అంతా శక్తి ఉడికిపోయింది అంటాడు. నువ్వే అంటాడు. అప్పుడు రాలా? ఆయన వస్తా మళ్ళీ ఆయన మళ్ళీ అన్ని రెడీ చేసుకుని రాలేదు. అన్ని ఆయన వచ్చాడు. సిరి వెంట ఇవన్నీ ఆయన వెంట అన్నీ వచ్చేస్తాయి. కాబట్టి ముందు ఆయనకి ఆర్తత్రాణ పరాయణుడు ఎందుకు పేరు పెట్టారంటే, ఆర్తత్రాణ, ఆర్తులుకి త్రాణ రక్షించడం వాళ్ళు అంటే పరాయణ అన్నిటిగా సుప్రీం అనమాట. ఎవరైతే బాధల్లో ఉన్నారో ఆయన రక్షించడానికి నేనున్నాను, నువ్వే నాకు రక్ష. ఇప్పుడు ద్రౌపదికి ఏమైంది? ద్రౌపది ఏం చేశారు చెప్పండి? మరి వస్త్రాభరణం చేస్తే మరి ఏకవస్త్రం కూడా చెప్పుతుంది అమ్మాయి. నేను ఏకవస్త్రగా ఉన్నాను, నాకు ఇన్నర్స్ లేవు, నా దగ్గర ఇన్నర్స్ లేవు, ఓన్లీ ఒకదాన్ని వచ్చారు చుట్టుకున్నాను, తర్వాత వస్తారంటే నో అని లాక్కెళ్తారు. మరి ఎవరు కాపాడారు ఇక్కడ అంటున్నా? మీకు అర్థమైందా? మీలో ఒక తపన ఉంటే అన్ని ఆయన వచ్చి చేసుకుంటూ వెళ్ళిపోతాడు. ఈ కదా తెలుసుకోవాల్సింది. అమ్మాయి పెళ్లి, అబ్బాయికి సీటు, అబ్బాయికి భార్య ఉద్యోగం, ఈ కాదు ఇచ్చే ఆయన అలాంటి ఎవడు ఇమ్మన్నా ఎవడు? నువ్వున్నావు అని పేద నేను దిగానయ్యా, నీట ముంచినా పాల ముంచినా నీదే భారం అంటారు కదా, దిగిపో. రాకపోతే అప్పుడు అడగండి, ఆయన అడుగుదాం. అప్పుడు నేను దిగా 26 సంవత్సరాలు దీంట్లోనే ఉన్నా, సరేనా? నెక్స్ట్ క్వశ్చన్ ప్లీజ్. నమస్కారం సార్. సుధాకర్ మూర్తి గారు నమస్కారం. చాలా కాలం అయింది మీరు ఈ మధ్య సీతకన్నేసారు. శీతాకాలమనా లేదంటే ఏంటి? అంటే ఇంకా సీతకన్ను అంటే అర్థం అడుగుతారు సార్ ఎవరో ఒకళ్ళు. చెప్పండి సార్, చెప్పండి. గబగబా అడిగేస్తాను సార్. ఇప్పుడు మండూకాసన కొంచెం పిడికిళ్ళతో ఒక రకమైన ప్రెషర్ అప్లై అవ్వడం వల్ల ప్యాంక్రియాస్ స్టిమ్యులేట్ అయ్యి కొంచెం ఇన్సులిన్ ప్రొడక్షన్, లివర్ ప్రాబ్లమ్స్ కొంచెం, పుష్ఠరాసన ఛాతీ విషయాలు, శ్వాసకోశాలు, గొంతు, థైరాయిడ్, పొట్ట, వెన్ను ఒకే బాగానే. కృష్ణాసన, ఓంకారాసన, ఇంకా భయంకరమైన ఆసనాలు, కొత్త పేర్లు పెట్టే ఆసనాలు, అంత బాడీ మడతబెట్టి ముడేసి పడేసి తలకిందులు చేసి తలలోంచి కాలు దూర్చి, ఇట్లా వాటికి బెనిఫిట్స్ చెప్పమంటే ఎలా చెప్పాలండి? ఒకటి. ఇంకొకటి సార్, రెండోది చిన్నపిల్లలు కొంతమంది చెప్తారు యోగా 5 ఏళ్ల నుంచి చచ్చే వరకు యోగా చేయొచ్చు అని చెబుతున్నారు. దీంట్లో భాగంగా చిన్నపిల్లలతో అడ్వాన్స్డ్ ఆసనాలు భయంకరంగా వేసేవాడు. సరిగా ఎముకలు, కీళ్ళు, నరాలు ఎదగను వాళ్ళతో అసలు పోటీ గెలవాలి, తర్వాత ప్రైజ్ రావాలి, ఇట్లంతా చాలా కొంచెం రకమైన అది శిక్షణ తెలియట్లేదు. ఇంకొకటి సార్, శవాసనంలోంచి లేచేటప్పుడు నెమ్మదిగా కుడివైపుకు పొర్లి అని కొంతమంది, ఎడమ వైపుకు తిరిగి అని కొంతమంది ఇలా చెప్తున్నారు. ఇంకొకటేనండి చివరిది, ఈ ఉజ్జయి ప్రాణాయామం చేసిన తర్వాత అందులో కుడివైపు నాసికను మూసేసి ఎడమవైపు నుంచి గాలి వదిలేస్తూ అప్పుడు దాన్ని ముగించండి అని చెప్తున్నారు. అదే ఎడమవైపు ఎందుకు వదలాలి అనేది. రెండోది, మీరైతే కుంభకాలు కూడా బాగా ఆసక్తి కలిగించారండి.
అంతర్కుంభకం వల్ల శరీరంలో ఏం జరుగుతుంది, బాహ్య కుంభకం వల్ల ఏం జరుగుతుంది, అంతర్కుంభకం వల్ల లాభం ఎక్కువ, బాహ్య కుంభకం వల్ల లాభం ఎక్కువ అనేది కొంచెం అంతర్మదనం చెందుతూ ఉన్నాను. సరే, మీ చెవిలో పడేస్తే ఎప్పుడో ఒకసారి ఒక్కో దానికన్నా అందరికీ అవకాశం మన్నించాలి. చాలా వేగంగా చాలా క్వశ్చన్స్ రాసి పెట్టుకున్నట్టున్నారు సుధాకర్ మూర్తి గారు. ప్రశ్నల మీద ప్రశ్నలు సంధించేశారు. సో దీంట్లో ఏ ప్రశ్న సమాధానం చెప్పండి. ఫస్ట్ స్టార్ట్ విత్ ఓకే, పిల్లల గురించి మాట్లాడండి. పిల్లలు 8 years పిల్లల నుంచి 80 వరకు ఆసనాలు వేయచ్చు, దాంట్లో సందేహం లేదు. సీరియస్గా తీసుకోకండి దాన్ని. కానీ 14-16 ఏళ్ల వరకు కొన్ని ఆసనాలు వేయకూడదు. ఇక్కడ మళ్ళీ ఇందాక మనం రమ్య మాట్లాడినట్టుగా ఒక్కళ్ళు మనల్ని ఏదో అడిగారని చెప్పేసి 99 మంది ఓకే అన్నా కూడా మనం దిగులు చెంది మూల కూర్చోవడం కంటే కాకుండా కొంతమంది అంటే కొన్ని ఆసనాలు ఏంటి, సింగిల్గా ఒక కాలు మీద నుంచునేవి, అలాగే చేతుల మీద ఎక్కువ ప్రెషర్ తీసుకొచ్చేవి, లైక్ సంథింగ్ లైక్ వృశ్చికాసన. సో ఇందాక అని చెప్పారు మయూరాసన, సంథింగ్ చేతుల మీద ప్రెషర్ తీసుకొచ్చేవి వద్దు. 2 సింగిల్ లెగ్ మీద నుంచునేవి వద్దు పిల్లలకి. ఇది ఎందుకంటే ఎపిఫైసిస్ అంటారు. ఎనాటమీ ఫిజియాలజీ క్లాస్ వాళ్ళకి నేను చెప్పాను, చాలా క్లియర్గా చెప్పాను. ఎందుకు ఉండండి, మానస మాస్టర్ వచ్చిన తర్వాత ఇంకా నేనేం చెప్తాను. మానస మాస్టర్, మీరు కెమెరా ఆన్ చేసుకొని ఓకే. ఇప్పుడు ఇందాక సుధాకర్ గారు ఒక క్వశ్చన్ వేశారు, దానికి పిల్లల గురించి ఎక్కువ టాపిక్ తీసుకోవచ్చు. ఇప్పుడు పిల్లల్లో పెద్దవాళ్ళలో ఏంటి ఎముకల్లో ఉన్న తేడా, ఎముకల నెంబర్లో తేడా అని చెప్పండి నాకు. ఎందుకంటే ఎనాటమీ ఫిజియాలజీలో దీంట్లో చాలా మంది ఉన్నారు, దీంట్లో వాళ్ళు చెప్పండి. 270 ఉంటాయండి చిన్నప్పుడు. పిల్లలకి 270 బోన్స్ ఉంటాయి సార్. అవి పెరిగే కొద్దీ ఫ్యూజన్ జరిగి అడల్ట్స్ టైంకి 206 గా మారుతాయి సార్. ఇప్పుడు జాగ్రత్తగా వినండి అందరూ కూడా. ఎనాటమీ ఫిజియాలజీ క్లాస్కి వచ్చిన వాళ్ళకి అర్థమవుతుంది. ఆ క్లాస్కి రాని వాళ్ళకి చాలా క్లియర్గా వినండి. ఎంత ఉంటాయమ్మా ముందు పుట్టిన 8 years నుంచి, అంటే పుట్టినప్పటి నుంచి, అంటే కడుపులో ఉన్నప్పటి నుంచి 16 years, 14 years, 15 years, అంటే టీనేజ్లో పీక్లో ఉన్నంత వరకు కూడా ఎంత 270 సార్, 270 అంటే 270 అండర్లైన్ 270. అండ్ ఇప్పుడు మనలో ఏంటంటే 217 ఉండొచ్చు. సో ఇప్పుడు మరి ఎంత బ్యాలెన్స్ ఎంత ఉందమ్మా? బ్యాలెన్స్ ఎంత ఉంది? 64. ఈ 64 ఎక్కడ పోయినాయి? ఎవరు తినేశారు ఈ 64? వాళ్ళ ఆకలి వేసినప్పుడు ఏమన్నా తినేస్తున్నారు ఏంటి? ఖాళీలో ఉన్నప్పుడు బోన్ మ్యారో బాగుంటుందని చెప్పేసి కలిసిపోతే 270 అలాగే ఉంటాయి. జాయింట్ అవుతాయి సార్. అక్కడ ఏంటంటే ఎపిఫైసిస్ అంటారు. ఉదాహరణ ఇక్కడ ఉందనుకోండి, ఇక్కడ ఒకటి ఉంటుందా, ఇక్కడ మనకేంటి, ఇక్కడ జాయింట్ ఉంది కదా, ఈ జాయింట్ కింద ఇక్కడ గ్యాప్ ఉంటుంది. ఈ గ్యాప్ కి కింద ఇంకొక బోన్ ఉంటుంది. ఈ బోన్ కి ఈ జాయింట్ కి మధ్యలో గ్యాప్ ఉంటుంది. ఇక్కడ ముక్క ఉంటుంది అనమాట. ఆ ముక్కను మీరు ఇలా పెట్టేసి, మీరు ఇందాక చెప్పినట్టు మయూరాసన లేదంటే చేతి మీద వేసిన వృశ్చికాసనం వేశారనుకోండి, ఈ 2 అప్పుడే ఫ్యూజ్ అయిపోతాయి. ఏమవుతుంది, అప్పుడే ఇంకా చేతులు పొడుగయ్యే అవకాశం ఉండదు, కాళ్ళు పొడుగయ్యే అవకాశం ఉండదు, మనిషి పొడుగయ్యే అవకాశం తగ్గిపోతుంది. కనీసం అట్లీస్ట్ 2 to 3 inches, మేబీ 4 inches హైట్ మనం తగ్గించేసుకుంటాం. రెండోది, అక్కడ పెరగకపోవడం కాదు, అక్కడ ఇంజురీస్ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువ. దానికి యోగా టీచర్లు పనిచేయరు, గుర్తుపెట్టుకోండి. సో మనం మర్చిపోయిన, ఎలాగో నాకు చాలా మంచి పాయింట్ వచ్చింది. ఇప్పుడు నేను నెక్స్ట్ ఏం చేస్తున్నానంటే ఫిజియో యోగా. ఏంటది? ఫిజియో యోగా. వాట్ ఈస్ ఫిజియో యోగా? ఎముకలకు సంబంధించి ఫిజియోథెరపీని యోగాని కలపడమా సార్? ఫిజియోథెరపీని యోగాని కలుపుతున్నా. ఆల్రెడీ ఇప్పుడు కలిపాం, ఎనాటమీ ఫిజియాలజీ క్లాస్లో మొదలైంది. దాన్ని నెక్స్ట్ లెవెల్ నాకు నిన్న రాత్రి
ఐడియా వచ్చింది. అవును కరెక్టే, ఫిజియోథెరపీ వాళ్ళు కొన్ని ఎక్సర్సైజ్ చెప్తున్నారు, యోగా వాళ్ళు ఏమో ఆసనాలు చెప్తున్నారు, రెండు ఒక డిసీజ్ చెప్తున్నారు. ఒకే డిసీజ్ కి రెండు కలిపి మనమే కొత్తగా ఫిజియోథెరపీ సారీ ఏంటది ఫిజియో యోగా థెరపీ అని పేరు పెడితే యోగా. కరెక్టే కదా. ఇప్పుడు మనం న్యాయం చేసినాడు కదా, అప్పుడు సంస్కర్త అవుతాం కదా మనం. యోగాని తీసుకొస్తున్నాం ఏన్షియంట్ పాస్ట్ నుంచి, ఫిజియోథెరపీ లేటెస్ట్ ఏ ఆసన ఏ ఎక్సర్సైజ్ చేసినప్పుడు ఏ మజిల్ ఇది అవుతుంది, ఏ మజిల్ మీకు ఇంకా రాలేదు, ఏ మజిల్ స్ట్రెచ్ అవుతుంది, ఏ మజిల్ ఇన్వాల్వ్ అవుతుంది, ఏ మజిల్ కన్స్ట్రిక్ట్ అవుతుంది, ఇవన్నీ కూడా యోగా వాళ్ళకి తెలియదు. మళ్ళీ చెప్తున్నా, అండర్లైన్ చేసి యోగా పుస్తకంలో ఇప్పటి వరకు ఎక్కడ రాయలేదు. ఏ పుస్తకం అప్ టు నౌ బికే సాయం గారి దగ్గర నుంచి సత్యానంద సరస్వతి దగ్గర నుంచి ఎవరు, ఈవెన్ మీరు ఈ మధ్యన బాగా ఫేమస్ యోగా ఫేమస్ చేసినటువంటి రామ్దేవ్ బాబా కూడా ఎక్కడ ఏ మజిల్ ఏది ఇన్వాల్వ్ అవుతుంది రాయలేదు. కాబట్టి ఇది మన అడ్వాంటేజ్. అంటే మనకు గ్యాప్ ఉందన్నమాట. ఈ గ్యాప్ని మనం ఇటు ఫిజియోథెరపీ ఇటు యోగా ఆసనాలు కలిపి రెండు పక్క పక్కనే వేయించి, అప్పుడు రాజా గారు చేశారు చూసారా, కృష్ణ రాజా వడయార్ ఫోర్త్ మైసూర్ ప్యాలెస్, అలా మనం కూడా ఒకటి చేస్తే కదా గుడ్. ఈ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరు నాకు మెసేజ్లు పెట్టాడు, నా పర్సనల్ నెంబర్కి మెసేజ్లు పెట్టి ఇది బాగుంది సార్. ఎందుకంటే నేను చెప్పను, నేను ఫిజియోథెరపిస్ట్ని తీసుకొస్తా, నాకు ఫిజియోథెరపీ తెలీదు. మళ్ళీ చెప్తున్నా, నేను ఎప్పుడు కూడా మోడర్న్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి మాట్లాడి వాళ్ళ పుస్తకాలను చదివి నేను అప్పుడు వస్తా, అది తప్పించి యోగాని దాంట్లో కలిపేయకూడదు. సో నేను ఫిజియోథెరపిస్ట్ని తీసుకొస్తా, మన యోగా టీచర్లు రండి, అందరం కలిసి పుస్తకాలు పక్కన పెట్టండి, ఒక డిసీజ్ తీసుకోండి, ఆసనాలు వేయండి, ఈ ఆసనాలకు వాళ్ళని మీరేం చేస్తారని అడుగుదాం, వాళ్ళు చెప్తారు, వీటిని కలిపి మనం కొత్త శాస్త్రం కనిపెడదాం, ఫిజియో యోగా. సింపుల్, రైట్. ఓకే, ఇప్పుడు ఈయన అడిగిన క్వశ్చన్ సమాధానం ఏంటంటే, పిల్లల చేత ఎక్కువగా బోన్స్ మీద ఎక్కువ ప్రెషర్ పడే, అంటే ఐసోమెట్రిక్ టైప్ ఆఫ్ ఆసనాలు ఎక్సర్సైజ్లు చేయించకూడదు. చేస్తే వాళ్ళు పొడుగు ఎదగరు, ప్లస్ ఇంజరీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ. రెండో, ఈ పెర్ఫార్మేటివ్. ఓకే, పెర్ఫార్మేటివ్ అనే పదం నిన్న నాకు 2002లో ఒక అమ్మాయి కెనడా నుంచి వచ్చింది. 2002లో కెనడా నుంచి ఒక అమ్మాయి వచ్చింది. ఆ పేరు వాహిని. అమ్మాయి నా దగ్గర యోగా నేర్చుకుందాం అంటే ఎంత విచిత్రం అంటే కాలం లేదంటే మన విధి, లేదంటే ఇందా చెప్పా మన తపన ఉంటే ఎలాంటి మార్పులు జరుగుతాయంటే, మరి 2001లో వచ్చింది. ఆ 2001లో వచ్చి సరిగా నేర్చుకోలేదు అమ్మాయి కూడా. నేర్చుకోకుండా వీ హ్యాడ్ సమ్ హాట్ డిస్కషన్ ఆల్సో సంథింగ్ దాని మీద. సో ఆ అమ్మాయి మళ్ళీ 2026లో నిన్న ఇండియా వచ్చి వెతుక్కుంటూ మళ్ళీ విజయవాడ వచ్చింది. అంటే ఆఫ్టర్ 24 years 24 years మళ్ళీ ఆ అమ్మాయి నన్ను వెతుక్కుంటూ ఇండియా వచ్చి నిన్న మాతో గడిపి పాయింట్లో నైట్ డిన్నర్ చేసి మళ్ళీ డిన్నర్కి వస్తుంది వాళ్ళు. అందుకని మీ క్లాస్ వాళ్ళు తొందరగా ముగించేయడం ఒకవేళ అయితే ఆ అమ్మాయి వచ్చినట్టు లెక్క అనమాట. సో నేను అనేది ఏంటంటే, ఆ అమ్మాయి ఇప్పటికీ నేను అప్పుడు ఏం మాట్లాడమంటే అన్ని ఇప్పుడు చెప్తుంది ఆ అమ్మాయి. అంటే నేను చెప్పేది ఏంటంటే, మనకి కరెక్ట్గా ఒక తపన ఉంటే, ఇతరులకి అన్యాయం చేయట్లేదని మన భావన ఉంటే, ఆటోమేటిక్ ఇలాంటివన్నీ మనకి కొత్త అనుభవాలను ఇస్తూ ఉంటాయి. సో అక్కడ పెర్ఫార్మేటివ్ అనే పదం వాడింది అమ్మాయి, అది కరెక్ట్. ఆ అమ్మాయి కూడా అక్కడ యోగా చేస్తుంది. యోగా ఇన్ వెస్ట్రన్ కంట్రీస్ ఈజ్ సో పెర్ఫార్మేటివ్. పెర్ఫార్మేటివ్ అంటే ఏంటి? ప్రదర్శించుకోగలిగినవి. ఇప్పుడు శైలజ గారు మొన్న నాకు పెట్టిన మెసేజ్లో ఆవిడ లాస్ట్లో రాసిన 3 పదాలు ఏంటి? నేను యోగాని ఏం చెప్తాను? యోగా అంటే 3 మాటలు. 1 అబ్జర్వ్ చేయటం, గమనించు. 2 ఆస్వాదించు, అనుభూతి చెందు. రెండోది. 3 ఆస్వాదించు. దీంట్లో ప్రదర్శన ఎక్కడుంది? గమనించు, అనుభూతి చెందడం. 2 అబ్జర్వ్, ఫీల్, ఎంజాయ్. అండ్ లాస్ట్ లోది ఎంజాయ్ చేయటం. సో దీంట్లో పెర్ఫార్మేటివ్ లేదు. సో కాబట్టి వెస్ట్రన్ లో అంతా అమ్మాయి ఏది చెప్తుంది, అక్కడ అంతా పెర్ఫార్మేటివ్ అంటే ఓన్లీ ఆసనాలు చెప్తారు. వాళ్ళకి ఏం తెలియదు. సంవత్సరాల ఫీజు ఎంత తెలుసా అండి? అది చాలా తక్కువ. సంవత్సరాల ఫీజు ఎంత తెలుసా కెనడాలో?
మన భాషలో చెప్పాలంటే 80,000 రూపాయలు అంటారు సంవత్సరానికి. అది కూడా ఏంటి సంవత్సరానికి. అదే నెలకైతే 80,000 12 పెట్టి బాగా ఇచ్చొద్దు ఇక్కడ మీరు. నెలకి ఇంకా ఎక్కువ. మీరు ఎప్పుడు జిమ్కి వెళ్తే ఇప్పుడు చూడండి, జిమ్కి వెళ్ళారు అనుకోండి, జిమ్కి వెళ్తే నెలకి ఎంత? 1000 రూపాయలు. 3,000 సార్. అదే జిమ్కి 3,000, సంవత్సరానికి ఎంత? 10,000 12,000. అదేంటిది 3 12 ఎంత అవ్వాలి? 36 అవ్వాలి కదా. చూసారా? సో కాబట్టి అదే అంత ఉంటే నెలకి చాలా ఎక్కువ ఉంటుంది అన్నమాట అక్కడ. అంటే నెలకి ఇంచుమించుగా 8,000 నుంచి 10,000 వరకు 10-12,000 ఉంటుందండి నెలకి. 12,000 రూపాయలు ఒక యోగా క్లాస్. 12,000 రూపాయలు ఒక క్లాస్. గ్రూప్ క్లాస్, మళ్ళీ ఇండివిజువల్ కాదు, మీ గ్రూప్ క్లాస్ అంతే. 10 మంది ఉంటారు. అదంటే అమ్మాయి చెప్పి పెర్ఫార్మేటివ్. సో కాబట్టి ఇప్పుడు యోగా ముఖ్యంగా పిల్లల చేత ఈ అష్టావక్ర ఆసనాలు అవి వేయించి పెర్ఫార్మేటివ్గా చేసి అదొక ప్రదర్శన చేసి యోగాంధ్ర చేస్తున్నారు అందరు కలిపి. అది ఫైనల్ యోగాంధ్ర అంటారు దాన్ని, ఈ పెర్ఫార్మేటివ్. బట్ వాట్ పతంజలి సెడ్ ఈజ్ చిత్తవృత్తి నిరోధం అన్నాడు. మరి చిత్తవృత్తి నిరోధం ఎక్కడ, యోగాంధ్ర ఎక్కడ? అంటే పతంజలి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ గురించి ట్రై చేశాడా? సో దిస్ ఆర్ ఆల్ పెర్ఫార్మేటివ్. ఇది అవుట్వర్డ్ జర్నీ, యోగా ఇస్ ఇన్వర్డ్ జర్నీ. సో ఇన్వర్డ్ జర్నీ ఉన్నప్పుడు ఈ ప్రదర్శనలు ఉండవు. కాబట్టి ఐఎమ్ స్ట్రాంగ్లీ అపోజ్ ది పెర్ఫార్మేటివ్. అండ్ మీరు చెప్పిన పిల్లలు అండ్ మీరు చెప్పిన మూడోది ఏంటంటే ఈ అష్టావక్ర ప్రదర్శనలకి నేను దూరం. సో ఇక మీరు అడిగిన క్వశ్చన్స్ ఇంకో ఏమన్నా, ఇంకేం మిగిలిన? నాకు ఇంకో 2 క్వశ్చన్స్ ఉన్నాయి. కుంభకాల గురించి అడిగారు. కుంభకాల తర్వాత లాస్ట్ చెప్తా. ఇంకోటి ఏంటన్నారు? ఇది శవాసనంలో రైట్ సైడ్ తిరిగి లేవమంటారు కొంతమంది. లెఫ్ట్ ఈజ్ ఆల్వేస్ రైట్, 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 లెఫ్ట్ ఈజ్ ఆల్వేస్ రైట్. సార్ ఉజ్జయిలో ఎడం వైపు ఎందుకు వదలాలి సార్? ఉండండి, ఇంకా ఎందుకు అడగలేదు మీరు. అదిగో వై సార్? నేను చెప్తే మీరు ఓకే చెప్పకూడదు. లెఫ్ట్ కి ఎందుకు ఉండాలి, ఎందుకు ఇది చెప్పాలి? ఇది ఎక్కడి నుంచి వచ్చింది? ఎనీ రిఫరెన్స్ ఉందా? సో నేను మోడర్న్ చెప్తా. సో మీకు కడుపు నిండా అన్నం తిన్నారు అనుకోండి, మీకు కడుపులో అవయవాలు అంటే ఉన్నాయి కదా, కడుపులో అవయవాలు ఉన్నాయి కదా, కడుపులో ఉన్న విజరా అంటారు, అంతే కదా. కడుపులో ఉన్న అవయవాలు విజరా అంటారు. ఈ విజరాలో అన్నీ కూడా ఎక్కడ అవయవాలు అక్కడే ఉంటాయి, కానీ ఒకే ఒక అవయవం సంకోచిస్తుంది, వ్యాకోచిస్తుంది. కడుపులో ఉన్న అవయవాలు ఒకటి చెప్పండి. ముందు రైట్ చెప్పి తర్వాత రాంగ్ వెళ్ళిపోయాం. పొట్ట సార్. పొట్ట అంటే ఏంటి? ఊపిరితిత్తులండి, శ్వాసకోశాలు. అది ఛాతి. జీర్ణాశయం, జాగ్రత్తగా జీర్ణాశయం మీరు ఆహారం తీసుకుంటే 2 లీటర్ల వరకు సాగుతుంది. ఆహారం లేకపోతే అంటే గ్యాప్ ఉంది అనమాట అక్కడ. అది ఎడమవైపు ఉంటుంది. మీరు యోగా చేసినప్పుడు కడుపు నిండా ఉండి చేస్తారా, చేస్తారా? అప్పుడు ఎడమవైపు ఏముంది? అప్పుడు ఎడమవైపు ఖాళీ ఉంది. ఎడమవైపు ఖాళీ ఉన్నప్పుడు మీరు అప్పటి వరకు రకరకాల విన్యాసాలు చేసిన తర్వాత మీరు లెఫ్ట్ తిరిగినప్పుడు ఆ గ్యాప్ లోకి మిగతా ఆయన సర్దుకుని, ఒకవేళ చూడండి అటు ఇటు ఉంటే అన్న సర్దుకుని అప్పుడు ఎడం పక్క తిరిగి అప్పుడు లేస్తారు. దట్ ఈస్ ద రైట్ వే. ఇది ఎనటామికల్ పొజిషన్ లో చూస్తే ఇది కరెక్ట్. సో నెక్స్ట్ ఉజ్జయి ప్రాణాయామం మీరు చెప్పింది నేను ఎక్కడ వినలా, నేను ఎప్పుడు అలా చేయించలేదు. అసలు ఉజ్జయి ప్రాణాయామం అంటే ఎలా చేస్తారో ఎవరైనా చూసి చెప్పండి. దాన్ని నేను ఎలా చెప్తాను నేను చెప్తాను. నేనేం చెప్తాను చూడండి. ఉజ్జయి ప్రాణాయామం నేను చదువుకున్న దాని ప్రకారం, నేను చేసేది కాదు, నేను చదువుకున్న దాని ప్రకారం, నేను ఎక్కువగా అబ్జర్వ్ చేసి ప్రాక్టీస్ చేయించిన దాని ప్రకారం ఏంటంటే ఉజ్జయి ప్రాణాయామం ఇస్ మోర్ ఆఫ్ ఇన్హలేషన్ మీద డిపెండ్ అయినటువంటి ఫస్ట్ ప్రాణాయామ ఉజ్జయి. వాట్ ఈజ్ ఇన్హలేషన్ మీద డిపెండ్ అవడం? ఉదాహరణకి ఓంకారం ఉంది, గాలి పీల్చారు, ఓ అన్నారు. ఈ గాలి నేను ఇది ఎక్సలేషన్ ఇన్హలేషన్? ఓంకారం ఎక్సలేషన్ సార్. సో భ్రామరి చేశాను, గాలి పీల్చాను, అన్నాను. ఇది ఎక్సలేషన్ ఇన్హలేషన్?
ఎక్స్హలేషన్ వేశారు. సో సూర్యభేదం రైట్ తో పీల్చాను, లెఫ్ట్ తో వదిలేసాను. ఇది ఎక్సలేషన్ ఇన్హలేషన్. ఎక్సలేషన్. ఇన్హేల్ ఎక్స్హేల్ ఎక్స్హేల్ సార్. దేని మీద దృష్టి పెట్టాం? ఎక్కువ గాలి వదలమన్నా దేని మీద దృష్టి పెట్టాం? గాలి వదలడం మీద. సో దట్ ఈస్ ఆల్. మీద. దట్ ఈస్ ఆల్. ఎక్స్హలేషన్. సో అన్ని ప్రాణాయామాలు ఎక్సలేషన్ అనే ఉంటాయి. కానీ ఒక్క భ్రామరి నేను జాగ్రత్తగా గమనిస్తే అసలు భ్రామరి ఎలా చేయాలనేది మరి నేను చెప్తున్నాను. నా స్థాయి నేను చెప్తున్నాను. ఇది ఇన్హలేషన్. గొంతుని కన్స్ట్రిక్ట్ చేయాలి, వోకల్ కార్డ్స్ ని కన్స్ట్రిక్ట్ చేయాలి. మీకు శబ్దం వినిపించకపోవచ్చు. సో నేను కెమెరా ఆఫ్ చేసుకుంటే దగ్గరగా వస్తాను, అప్పుడు మీకు వినిపిస్తుంది. సో నా స్టైల్ కాదు, నేను నేర్చుకున్న నాకు తెలిసిన భ్రామరి ఉజ్జి ఎట్లా అంటే గొంతుని కన్స్ట్రిక్ట్ చేసి సార్ అసలేం వినపడట్లేదు సార్. నేనేం చేయలేను దానికి. వినపడదమ్మా, ఇబ్బంది సో కదా. ఇది ఎలా ఉంటుందంటే గొంతు లోపల ఈ వోకల్ కార్డ్స్ ని కన్స్ట్రిక్ట్ చేసి గాలి లోపల తీసుకోవాలి. ఇది ఉజ్జయి దాంట్లో రాసింది. అది దాని తర్వాత గాలి పీల్చిన తర్వాత లెఫ్ట్ తో వదలడం రైట్ తో వదలడం పెద్ద సమస్య కాదని నా అభిప్రాయం. దిస్ ఇస్ అబౌట్ ఉజ్జయి. రైట్. లాస్ట్ లో కుంభకం గురించి చెప్పాలంటే ఇంకోటి చెప్తాను. నెక్స్ట్ ఈ నెల 26 నుంచి గుర్తు పెట్టుకోండి. ఎందుకంటే ఇది అడ్వర్టైజ్మెంట్ అని మాత్రం అనుకోకండి. దయచేసి ఎవరు అడ్వర్టైజ్మెంట్ మాత్రం అనుకోకండి. ఇంట్రెస్ట్ ఉన్న రాకండి. సో 26 నుంచి సీక్రెట్స్ ఆఫ్ బ్రీదింగ్, వాయువు నుంచి ఆయువు వరకు. ఎందుకంటే మనం ప్రాణాయామ ఎయిర్ని తీసుకొచ్చి ప్రాణం కింద మారుస్తాం. కాబట్టి వాయువు నుంచి ఆయువు వరకు 26 నుంచి ఒక 30 hours సర్టిఫికేషన్ క్లాస్ ఒకటి స్టార్ట్ అవుతుంది. దీంట్లో సైన్స్ ఏం చెప్తుంది, మన శాస్త్రం ఏం చెప్తుంది. అంటే శాస్త్రం అంటే మన ఏన్షియంట్ టెక్స్ట్లు ఏం చెప్తాయి, దీంట్లో ఏం చెప్తాయి, అసలు ఏం జరుగుతుంది కుంభకం చేసినప్పుడు. ఇంకా డీప్గా బోర్స్ ఎఫెక్ట్ అని, తర్వాత హాల్డీన్ ఎఫెక్ట్ అని, సో ఆక్సిజన్ క్యారియింగ్ కెపాసిటీ అని, హీమోగ్లోబిన్ ఎలా ఇంక్రీజ్ చేసుకోవాలి ప్రాణాయామ ద్వారా అని చెప్పేసి. అసలు ప్రాణాయామం చేయడం అంటే ఆక్సిజన్ తీసుకోవడమా, కార్బన్ డైఆక్సైడ్ పెంచడమా, అసలు కార్బన్ డైఆక్సైడ్ అవసరం ఉందా ప్రాణాయామానికి లేదా, ఇవన్నీ డీటెయిల్గా మాట్లాడతాం. ఎనీవే సార్ మీరు చెప్పిన దానికి ఇంచుమించుగా సమాధానం చెప్పిన కుంభకం గురించి. బాహ్య కుంభక ఈజ్ అట్మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ బాహ్య కుంభకమే అసలు నా దృష్టిలో కుంభకం అంటే. సో 5 questions ఆర్ మేబీ దగ్గర సమాధానం చెప్పాను అనుకున్నాను. రైట్ ఆర్ రాంగ్ నా దృష్టిలో అయితే ఇది. మిగతా వాళ్ళు చాలా చాలా ధన్యవాదాలు సార్. చాలా ధన్యవాదాలు. మీరు సాటిస్ఫై అయినట్లేదు. అయ్యో చాలా సంతృప్తిగా ఉందండి. నేను చెప్పాల్సింది చెప్పాను. రైట్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ క్వశ్చన్స్. సార్ నమస్కారం సార్. ఎవరు మాట్లాడేది? సార్ తిరుమలయ్య సార్. తిరుమల ఏం చేస్తున్నావు? సో ఈ అమ్మాయి వచ్చేస్తుంది, కెనడా అమ్మాయి. ఇంకో 3 నిమిషాలు ఇక్కడ ఉంటుందంట. సరే చూద్దాం, వస్తే పరిచయం చేస్తుంది. సార్ చిన్న రిక్వెస్ట్ సార్. చెప్పమ్మా. రేపు 25 సూర్య నమస్కారాలు ఉన్నాయి. సూర్య జయంతి ఎప్పుడు? ఈ నెల 25 సార్. ఈ అమ్మాయి ఫోన్ చేస్తాను. ఒక్క నిమిషం సార్. ఒక్క నిమిషం. హాయ్.
1 minute అండి, జస్ట్ 1 minute. ఈ లోపల మీరు మాట్లాడుకోండి, నాకేం అభ్యంతరం. పార్టిసిపెంట్స్ అందరికీ నమస్కారం. నమస్తే సార్. ముఖ్యంగా మా Thank పివిఎస్ you. లక్ష్మీ మేడం గారికి నమస్కారం. వారు ఉన్నారని అనుకుంటాను. మీరు పెద్దవాళ్ళు. లేదమ్మా, మీరు జ్ఞానవృద్ధులు. అయ్యో. వయసులో నేను కొంచెం పెద్ద అయి ఉండొచ్చు. సార్. కాదమ్మా, మామూలుగా నేను తెలుసుకున్నది విన్నది అంతా కూడా ఈ ఉజ్జయి ప్రాణాయామ గొంతు కండరాలు కన్స్ట్రక్ట్ చేస్తూ అది నేను ఒకసారి పీల్చి చేస్తాను చూడండి. అలా వీలైనంతసేపు పీల్చి ఆపుకోవాలి, కుంభకంలో ఉంచాలి. ఉంచి ఒక 10 సెకండ్ల పాటు ఉంచి అప్పుడు చిన్ అప్, తల మామూలుగా తెచ్చి కుడి నాసికను బొటన వెళ్తూ మూసి ఎడమవైపు అంతా వదిలేయాలి అని చెబుతున్నారు. ఇలా పీల్చడం వల్ల అనడానికి అందరూ చెప్పారు. థైరాయిడ్ గ్లాండ్, తర్వాత గొంతు కండరాలు, వైబ్రేషన్, చాలా ఉపయోగాలు అని చెప్పారు. ఇంకా కొందరు అన్నారు అది ఇలా శబ్దం రావచ్చు, కొంతమంది శబ్దం చేయలేకపోవచ్చు, బట్ ఆ కండరాలు కుచింప చేస్తాం కాబట్టి దానివల్ల వచ్చే బెనిఫిట్ వచ్చేస్తుంది. ఇట్ ఈస్ లైక్ హిస్సింగ్ సౌండ్ ఆఫ్ ఎ స్లీపింగ్ బేబీ. చిన్నగా అట్లా వచ్చినా సరిపోద్ది అని చెప్పి. కానీ ఎడమవైపు నుంచి గాలి ఎందుకు వదలాలి అని ప్రత్యేకంగా చెప్పారు. అది నాకు బోధపడక సార్ని అడిగాను. నాది అర్థమైందంటే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. షీఈ్ వాహిని ఫ్రమ్ కెనడా. నేను చెప్పాను కదా ఇప్పటి వరకు 24 years back. Yeah, I came in 2002 and I met Dr. Rao then, and I'm so happy to see him many years later. We're just both older and a bit wiser, I think. So happy to join. Thank you for having me for a few minutes. Welcome, madam. Thank you. Any questions? Please don't ask. I'm not prepared. It's so nice to meet everybody. I hope you're having a great Sunday. In which place? I tell you only 1 hour, but it's 2 hours program. That's right. Great, ma'am. In Canada, welcome, ma'am. Her daughter is in Canada. Nice. Yeah. Nice. She's in Victoria. Papa ఎక్కడ ఉంటుందండి? Victoria. Papa Toronto, Greater Toronto. Toronto. Greater Toronto. Okay. Right, very far from me. Scarborough area. I see. Very nice. Thank you. సార్ చిన్న రిక్వెస్ట్ సార్. మేడం అదే గత 24 సంవత్సరాల కిందట అక్కడికి వెళ్ళి ఇప్పుడు వచ్చారు కదా. సో ఆమె కొన్ని సీక్రెట్స్ తర్వాత సో ఇప్పుడు మిమ్మల్ని ఎత్తుకులాడుకుంటూ వచ్చారు ఇక్కడికి. సో అప్పటికి ఇప్పటికి సో ఆ సబ్జెక్ట్ అనేది వర్త్ కావాలి కదా సార్. ఆవిడ అమ్మాయి అదే చెప్పింది ఇందాక, వీఆర్ గ్రూ ఓల్డర్ అండ్ వైజర్ అని చెప్పింది కదా అమ్మాయి. వి గ్రూ ఓల్డర్ అండ్ వైజర్. అవును సార్. మా వయసు పెరిగింది, జుట్టు తెల్లబడిపోయింది, అప్పటికి గ్రే హెయిర్ వచ్చింది. తర్వాత ఏంటంటే వీఆర్ వైజర్ అని కూడా చెప్పింది ఇందాక. దట్స్ వాట్ షీ సెడ్. రైట్. Okay, continue on. Thank you so much for meeting me, and I hope you're having a great discussion. I'll just leave it to Dr. Rao now, and I'm just going to move away for a bit. But thank you for having me. Hope you have a wonderful night. Take care. Thank you. You later. I'm running away. I'll just wait up here. You finished. It's fine. Yeah. సార్ వెళ్ళారు సార్.
మళ్ళీ వస్తారండి. వస్తారా మేడం? సరే. ఓకే. వస్తారు వస్తారు. ఓకే మేడం. అదే ఏం లేదు, సూర్య నమస్కారాలకు సంబంధించింది కదా. సో ఎవరు చేయకూడదు, ఎవరు చేస్తే ఇది మంచి ఫలితాలు అనేది ఫస్ట్ సూర్య నమస్కారం నుంచే స్టార్ట్ అయింది కదా యోగా అనేది. ఒక విధంగా అంటే 12 దానికి సంబంధించి వివరణిస్తారనేసి అడుగుతున్నాను ఇప్పుడు. చెప్తారు సారే. సార్ ఆల్రెడీ సార్ మీరు క్వశ్చన్ అడిగిన దానికి ఓన్లీ సూర్య నమస్కారాల కోసమే మనకు 2 hours క్లాస్ చెప్పారండి. చెప్పారు సార్ ఇంత ఓన్లీ సూర్య నమస్కారాలు కోసమే 2 గంటలు అన్నమాట. సోహం టాక్స్ లో 2 గంటలు క్లాస్ చెప్పారు. మీకు వీలైతే ఆ లింక్ పెడతానండి నేను. సార్ లింక్ చూడండి. పెడతాను. గ్రూప్ లో పెట్టాయి మోహన్. ఓకే సార్. ఇంకా ఎవరు? 1 minute. సూర్య నమస్కారం గురించి టాపిక్ వచ్చింది కాబట్టి వేర్ ఇస్ అమ్మాయి వచ్చిందా? శిరీష వచ్చిందా? లేదు సార్. శిరీష రాలేదా? ఓకే. మొన్న మేము అనాటమీ ఫిజియాలజీ క్లాస్ లో మాట్లాడుతున్నాం, సూర్య నమస్కారాల గురించి మాట్లాడుతున్నాం. సూర్య నమస్కారాల్లో చెప్తున్నాడు మోహన్ చెప్తున్నప్పుడు వారం రోజులు పెట్టుకున్నట్టున్నాం క్లాస్. దాంట్లో 4-5 ఆసనాల నుంచి మొదలుపెట్టి 24 ఆసనాల వరకు సూర్య నమస్కారం అట్లా ఎన్ని చేయొచ్చు. మధ్యలో 12 ఉన్నాయి, 16 ఉన్నాయి, 9 ఉన్నాయి, 10 ఉన్నాయి, 11 ఉన్నాయి. ఇన్నిటితో కూడా సూర్య నమస్కారం వేయచ్చు. వెరీ ఫేమస్ సూర్య నమస్కారాలు మనకు 2 ఉన్నాయి. ఒకటి ఏంటంటే ఎస్వాస వాళ్ళు బెంగళూరులో వేసేది ఒకటి, రెండోది ఏంటంటే ఫేమస్ వన్ ఇస్ బీహార్ స్కూల్ ఆఫ్ యోగా. సో వీటన్నిటిని కలిపి ఒక 3 days సెషన్, నన్ను ఫ్రీ సెషన్. నన్ను అడిగితే డబ్బులు తీసుకుంటారా ఈ క్లాస్కి అని చెప్పేసి, లేదు ఇది ఫ్రీ సెషన్ అండి, టైం పెట్టుకుందాము. మళ్ళీ దీన్ని 3 రోజుల పాటు సూర్య నమస్కారం ప్రాక్టికల్, థియరీ తక్కువ, ప్రాక్టికల్ ఎక్కువ. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వండి, నేను ఫ్లైర్ పంపిస్తాను. రైట్? సో వాట్ నెక్స్ట్? ఇంకా సో దీంట్లో ఏంటంటే చాలా వస్తాయి. అంటే మీకు సూర్య నమస్కారం ఇలా ఎవాల్వ్ అయినాయి అంటే ముందు ఎన్ని వచ్చినాయి, తర్వాత ఎందుకు మిగతా యాడ్ అయినాయి, వెస్ట్రన్ కంట్రీస్లో ఎట్లా చేస్తున్నారు, ఇండియాలో ఎన్ని రకాల వేరియేషన్స్ ఉన్నాయి. ఈవెన్ బుద్ధిస్ట్ సూర్య నమస్కారాలు కూడా ఉన్నాయి తెలుసా మీకు? బుద్ధిస్ట్ సూర్య నమస్కారాలు, రైట్? అఫ్ కోర్స్ చంద్ర నమస్కారాలు మీకు తెలుసు. సో 24 ఆసనాలతో వేసే ఉన్నాయి. నేను చెప్పనా, ఇప్పుడు మానస కానీ శైలజ గారు కానీ డీప్గా ఇన్వాల్వ్ అయితే వీళ్ళు 24 నుంచి 32 వరకు 108 ఉంది. ఇప్పుడు ఒకటి రాకూడదండి. 0 అంటే 0లో ఉండాలి. 1 వచ్చిందంటే తర్వాత 2 పెరుగుద్ది. 2 వచ్చిందంటే 3 ఎందుకు రాకూడదు? 3 వస్తే 4 ఎందుకు రాకూడదు? ఈ రకంగా నేను 24 అనుకుందాం 24 కన్నా 32 ఎందుకు రాకూడదు మీరు అడగాలి. మన చిన్నప్పుడు చూడండి 212 kbps అంటే చాలా ఫాస్టెస్ట్ ఇంటర్నెట్ అప్పుడు. మీకు తెలుసా? 2002లో 3లో అమ్మ బాబాయ్ 212 వస్తుందా అంటే సరే 556 చేశారు. 550 kbps అది. ఇప్పుడు నా ఇంటర్నెట్ ఏం తెలుసా? 200 mbps అంటే 200 GB. ఇప్పుడు నేను ఇప్పుడు ఇంటర్నెట్ మొన్నటి వరకు 40 ఉందని చెప్పేసి ఇప్పుడు 200కి వెళ్ళిపోయాను. అంటే ఏంటంటే మార్పు అనేది సహజం, పెంపు అనేది సహజం. అది పెంపు అనేది మన ఇష్టం మీద ఆధారపడుతుంది. మన ఇష్టం, మన కాపర్ ఉంటే ఎన్నైనా చేసుకోవచ్చు. సో కాబట్టి ఆ 3 days గురించి వెయిట్ చేయండి. సూర్య నమస్కారాలు ఫ్రీ సెషన్, 1 hour a day. టైం ఏంటి అనేది నేను చెప్తాను. ఎప్పటి నుంచి పండగ అయిపోయిన తర్వాత ఈ పొంగల్ మీరు ఎవరన్నా రమ్మన్నా మీరు రారు, నా తిట్టుకుంటారు. ఇంకొకటి ఏంటంటే ఇంకొక ప్రోగ్రామ్ లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అనేటటువంటి ఓన్లీ ఉమెన్కి, లేడీస్ కోసం ప్రత్యేకించి ఒక కార్యక్రమం పెట్టుకున్నాం. అది సుజాత నెంబర్ తీసి సుజాతకి మాట్లాడండి. అది ఎవ్రీ ట్యూస్డే మార్నింగ్ 11 o'clock మాట్లాడుకుంటున్నాం. దాంట్లో ఎవ్రీథింగ్ మనసు లోపల పొరలోకి వెళ్ళి మాట్లాడుకుంటున్నాం. లైఫ్ స్టైల్ గురించి, రిలేషన్స్ గురించి, ప్రస్తుత సమాజం గురించి, ఆడవాళ్ళు ఎలా ఎదగాలనే దాని గురించి, ఆడవాళ్ళు ఎలా ఆలోచించాలనే దాని గురించి డీప్ డిస్కషన్. అంటే మగవాళ్ళు వినకూడనటువంటి డిస్కషన్ యాక్చువల్ చెప్పాలంటే. సో అట్లాంటివి నడుస్తుంది. అలా కాబట్టి మీరు ఏమన్నా ఆడవాళ్ళు ఉంటే మీరు సుజాతకి ఫోన్ చేయండి, సుజాత మిమ్మల్ని జాయిన్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ప్లీజ్. సార్ నేను జ్యోతి సార్. జ్యోతి చెప్పు సార్. నేను ఒక 55 years ఏజ్ ఆమె క్లాస్ చెప్తున్నా సార్.
ఆమెకి నుంచుని చేపిస్తుంటుంటే తర్వాత మళ్ళీ కూర్చుంటే తల తిరుగుతుంది అంటుంది సార్ ఆవిడ. కామన్. ఆమెకి అంటే రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ కూడా స్టంట్ వేసారంట సార్. అవును ఉంటుంది. స్టెంట్ ఎందుకు వేస్తారు? గ్యాప్స్ మన అక్కడ బ్లాక్స్ ఉన్నాయి కాబట్టి. ఆమెతో చేపించచ్చా సార్? మరి తల తిరుగుతుందని అని అంటున్నారు ఆవిడ. ఇప్పుడు వయసు పెద్దవాడు చెప్పావు, ఆ బ్రెయిన్ లో స్టెంట్స్ వేసారంటే బాగా స్థితిపరులు ఉన్నాడు, అలాంటి వాళ్ళతో మనం ప్రయోగాలు చేయకూడదు. అయితే అడుగుతున్నా సార్, నేను ఒక్కరోజు చేయిస్తే తిరుగుతుందని చెప్పేటప్పటికి ఇంక అప్పటి నుంచి చేయించట్లేదు. హ్యాపీగా శవాసనం వేయించుకో, భుజంగా శవాసనం బేస్ చేసి వేసుకో, దండాసనం బేస్ చేసేసుకో, మకరాసనం బేస్ చేసేసుకో. ఇప్పుడు మీరు ఎక్కడ ఆగిపోతుందని నాకు అనిపిస్తుంది అంటే, ఏదైనా చిన్న బ్రేక్ వచ్చి అంటే ఇంకా అది ఇంకా నుంచుని వేసే వేయకూడదు అంటే, నుంచుని వేసే వేయకపోతే ఇంకేం లేవు. ఇందాక అదే అడిగా, 99 మంది ఓకే చెప్పి ఒక్కడెవడో రాలేదన్నాడంట, అందుకని ఆవిడేమో చెప్పడం మానేసి పొంగి కుసించిపోతుంది. అవసరమా? నెగిటివ్స్ లేవు. అదే సార్, అందుకే అడుగుతున్నా. ఇంకే వేయించట్లేదు. మా పడుకుని వెళ్ళకలా పడుకుని బార్లా పడుకుని కూర్చోబెట్టేసేవి ఒక సంవత్సరం పాటు నేర్పు, ఈ లోపల ఆవిడ బ్రెయిన్ సరైపోద్ది. ఆ తర్వాత నుంచి కూడా నేను వేస్తాను చూడండి, ఒక సంవత్సరం తర్వాతని ముందే ఒక మాట ఇవ్వ ఆవిడకి పట్టుదల పెరుగుతుంది. మనం ఏంటంటే కొద్దిగా మేము వాళ్ళతోటి రిలేషన్ మెయింటైన్ చేయాలి ఎప్పుడు కూడా. స్టూడెంట్స్ కాదు వాళ్ళు, వీ మస్ట్ హ్యావ్ ఎ రిలేషన్. ఇందాక ఒక బోధకుడికి ఏ లక్షణాలు ఉండాలి అని అడిగి, బోధకుడికి ఉండాల్సిన మొట్టమొదటి లక్షణం అంటే ఎంకరేజ్. ఎలా చెప్పాలి? నన్నుని నేను అడిగాను అనుకోండి, 2, 4 ఎంత అన్నాను, అమ్మాయి ఎంత చెప్పింది? 22 అని చెప్పింది, 24 అని చెప్పింది. 2 + 4 = 24 అని చెప్పింది. నేనేమంటాను చెప్పండి? రైట్ అంట. ఓకే అంటారు సార్. అప్పుడు లేదంటే ఏ జ్యోతో లేదంటే ఇప్పుడు సుధాకర్ మూర్తి గారు వచ్చేసారి ఏంటి అసలు 2, 4 కలిపితే 24 రైట్ అన్నారు. ఏమంటే ఆవిడ ఇంతకుముందు 52, 60, 72 నుంచి వచ్చిందండి. ఇంతకుముందు 2, 4 అని 72 అని చెప్పేది. ఇప్పుడు ఇంకా దగ్గర 24 దగ్గరికి వచ్చింది. వస్తుంది మెల్లగా వస్తుంది. గుడ్డి కన్నా కరెక్ట్, గుడ్డి కన్నా మెల్ల మేలు. కాబట్టి అబద్ధం సారీ ఈ రకంగా చెప్పేసాం అనుకోండి, వాడికి ఎంకరేజ్మెంట్ వస్తుంది. రైట్ అండ్ గురువు గారు రైట్ అన్నారు కదా, రైట్ అని చెప్పేసి ఆవిడ వెళ్ళి వెళ్ళిపోయి ఆగే నిద్రపోతుంది. లేదంటే బుద్ధి ఉందో లేదా, ఎంత వయసు వచ్చినా కూడా గాడిదలో పెరుగు బుద్ధి లేదో 2, 4 6 అని తెలియదా అన్నాం అనుకోండి, అయిపోయింది ఆవిడ జీవితం అయిపోయింది. ఇంకా ఆవిడ రాత్రి అంతా ఆవిడ దుప్పటి దుప్పటి కరిగిపోద్ది, తడిచిపోద్ది, దిండు తడిచిపోద్ది, టవల్ అన్ని తడిచిపోద్ది. ఎందుకు అంత బాగుంది ఇవాళకి ఎంత, రేపేమో ఎవడ చెప్పగలడు? గుర్రం ఎగరావచ్చు, రేపేమో మార్పు వచ్చేయచ్చు కదా. సో కాబట్టి దీన్ని పాజిటివ్ నెగిటివ్ అని కాదు, జీవితం ఇలాగే ఉంటుంది. జీవితం ఎలా ఉంటుంది? ఈ రోజు నాటి రేపు ఉండదు. రంగుల రట్నం సినిమాలో పాట ఉంటుంది. జ్యోతి ఏంటా పాట? ఓ బంగారు రంగుల చిలుక. మా బాబు ఈ పాటలు పాడతా వింటాం మనం. ఇంతేరా ఈ జీవితం రంగుల రాటనం. కలిమి నిలవదు, తర్వాత లేమి మిగలదు, తర్వాత నవ్విన కళ్ళే చెమ్మగిలురా, వాడిన పూలే పచ్చగిలురా, ఆ చివరిలో వస్తాయి అనండి. కాబట్టి ఏది నిలవదు ఇక్కడ, కలిమి నిలవదు, లేమి ఇదవదు, అలాగే రాదు. అలా పగల తర్వాత రాత్రి వస్తూ ఉండదు, రాత్రి తర్వాత పగలు వస్తూ ఉండదు. సో యూ హ్యావ్ టు వెయిట్ ఫర్ ఇట్. అలా కాకుండా ముందే పువ్వు వికసించకుండా దాన్ని పీకేసి రెక్కలు పీకేసి ఏమవుతుంది? పువ్వు చచ్చిపోతుంది. కలకాలం ఒక రీతి గడవదు. కలకాలం ఒక రీతిగా నడవదు. ఇంతేరా ఈ జీవితం తిరిగే రంగులు రావడం. ఇవన్నీ పెద్దోళ్ళు రాశారు కదా, మీరు ఏం చదువుతున్నారు, ఏమంటున్నారు? కాబట్టి వెయిట్ 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 వెయిట్. రాదు, ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. మీరు ప్రయత్నం చేసేవా లేదా, అంతే తప్పింది. ఎందుకు రాదు అంతే సార్. ఒక రోజు చేపిస్తే ఆమె ఇబ్బంది ఫీల్ అవుతుంటే ఇంకా అప్పటి నుంచి ఆమె చెప్పాను కదా, ఎంకరేజ్. లేదండి సార్ ఇంకొకటి ఆమె విషయంలోనే, ఆమెకి B12 D3 హిమోగ్లోబిన్ ఉండాల్సిన దానికన్నా డబల్ ఎక్కువ ఉంటుందంట సార్. ఏం చేద్దాం, తీసుకో, అప్పు తీసుకో. ఎందుకనైనా నన్ను అడుగుతున్నారు ఆవిడ, నాకు తెలీదు.
మా డాక్టర్ గారిని అడిగి చెప్తానులే అని అది ఎవరికి తెలియదు. విటమిన్ B12, D3లు ఇవన్నీ ఐరన్లు ఇవన్నీ ఏంటంటే కొత్తగా వచ్చినటువంటి అవి వాటి మీద రీసెర్చ్ చేసిన డాక్టర్కే ఇంకా సరైనటువంటి విషయం తెలియదు. నువ్వు భారతదేశంలో ఉంటే D3 గురించి ఆలోచించుకో. ఎక్కడో నువ్వు నార్వే, డెన్మార్క్ ఉంటాయి, స్కాండినేవియన్ దేశాలు ఉంటాయి. అక్కడ సూర్యుడే 6 నెలలకు ఒకసారి వస్తాడు. వచ్చినా 2 గంటలు ఉండి వెళ్ళిపోతాడు. వాళ్ళకి D3 ఎక్కడి నుంచి వస్తుంది? వాళ్ళకి చేసిన ప్రయోగాలు మన మీద చేస్తారు. వాళ్ళ ప్రయోగాలు మన మీద మందులు అమ్ముతారు. కాబట్టి భారతదేశంలో సూర్యరశ్మి తగలనోడు ఎవడో లేడు. అసూర్యం బస్సెల్లాగా పూర్వకాలం బుర్రకాలు వేసిన అమ్మాయిలు కూడా ఎవరు లేరు ఇప్పుడు. అర్థమైందా? D3 గురించి ఇవన్నీ రాంగ్ నోషన్స్. మళ్ళీ చెప్తున్నా. నేను ఆయుర్వేదిక్ డాక్టర్గా చెప్పట్లేదు. నేను 100 రీసెర్చ్లు చదివి చెప్తున్నా. ఇవన్నీ రేపొద్దున D3 అయిపోద్ది, మళ్ళీ D6 పోయింది అంటాడు నీకు. ఇదేంట్రా D6 పోయింది, మళ్ళీ D6కి వెళ్తావు. D6 పోయింది, D12 చెప్పి నెంబర్లు అలా పెరుగుతూ ఉంటాయి. ఒకప్పుడు మీకు అంతెందుకు హెపటైటిస్ B గురించి ఉన్నారా? మీ చిన్నప్పుడు ఏంటి బహుశా హెపటైటిస్ B అంత తల కసా పొడిపించుకున్నారు. ఇప్పుడు ఎవరైనా మాట్లాడుతున్నారు. ఆల్రెడీ దీని గురించి నేను 2001లో ఒక పుస్తకం రాశాను. ఇప్పుడు హెపటైటిస్ B అన్నారు, B తర్వాత C ఉంది, C తర్వాత D ఉంది, ఆ Z వరకు చాలా అక్షరాలు ఉన్నాయండి. ఇవన్నీ వస్తాయి ఫ్యూచర్లో. ఇప్పుడు 2001లో రాశాను. కాబట్టి పుస్తకం తీసారు ఉందా? ఎవరిదైనా పుస్తకం ఆయుర్వేద టుడే పుస్తకంలో రాశారు. వీటి గురించి ఏం భంగపడకండి. మీరు భంగపడతారు, తర్వాత బెంగ పెట్టుకోకండి. ఇవన్నీ కేవలం కొంతమంది ఆడిచ్చే ఆట. డ్రామా. దీని గురించి ఎక్కువ బెంగ పెట్టేస్తుంది. D3, B12 పోనీ నాకు ఎప్పుడు హెపటైటిస్ B సంగతి నాకు చెప్పండి. అంతెందుకు నిన్న దాకా మొన్న వ్యాక్సిన్ లేకపోతే ట్రైన్ ఎక్కించుకోను, వ్యాక్సిన్ లేకపోతే బస్సు ఎక్కించుకోను, వ్యాక్సిన్ వేసుకోకపోతే సర్టిఫికేట్ లేకపోతే నేను ఫ్లైట్ ఎక్కించుకోను అన్నాడు. ఇప్పుడు ఏంటి పరిస్థితి? ఏం లేదు, ఉందా? ఇప్పుడు ఏం లేదు. మీకు తెలుసా, నేను వేయించుకోలే. ఐఎమ్ నాట్ వ్యాక్సినేటెడ్. మా ఇంట్లో ఎవరు వ్యాక్సినేషన్ చేసుకో, ఎందుకంటే అది బోగస్. ఆ వ్యాక్సినేషన్ అంతా బోగస్. ఇప్పుడు ఏం చెప్తున్నారు, ఆ వ్యాక్సినేషన్ వల్ల చిన్న వయసులో పిల్లలు చచ్చిపోతున్నారు. బయటికి చెప్పట్లేదు. క్లోజ్డ్ రూమ్స్ డాక్టర్స్ అందరూ మాట్లాడుతున్నారు దీని గురించి. బయటికి మాట్లాడడం గవర్నమెంట్ ఒప్పుకోదు. అర్థమైంది మీకు చెప్పేది? ఇది తెలిసే వద్దు వ్యాక్సినేషన్ వద్దు. ఎందుకంటే ఒక వ్యాక్సిన్ ల్యాబొరేటరీ నుంచి మనిషి మీదకి రావాలంటే 4 స్టేజ్లో ఎక్స్పెరిమెంట్, 4 స్టేజ్ల్లో పరీక్షలు జరగాలి. 4 స్టేజ్లు జరగడానికి కనీసం తక్కువ 6 ఏళ్ళు పడుతుంది. 6 సంవత్సరాలు. మీకు ఎన్నాళ్ళు వచ్చింది? 1 year 6 నెలలు 8 నెలలు వచ్చేసింది తెలుసా మీకు? సో దీని వెనకాల మాఫియాస్ ఉంటాయి. దీని వెనకాల రకరకాల పెద్ద పెద్ద బొర్రలు ఉంటాయి. మనకు అర్థం కాదు. వాళ్ళు చెప్తా ఉంటారు, గవర్నమెంట్ చెప్తా ఉంటుంది. ఎవడ పోయింది? ఒకసారి కదా, 2nd డోస్ వేసుకోవాలి, 3rd డేస్ వేసుకోవాలి, 4th డేస్ వేసుకోవాలంట. నేను ఐఎమ్ నాట్ వ్యాక్సినేటెడ్. నేను క్లియర్ చెప్తాను, ఎందుకంటే నాకు నమ్మకం ఉంది. నేను ఏది ఉట్టి మాట చెప్పనండి, నేను క్లియర్గా చెప్తున్నా. నా మీద నేను ప్రయోగం చేసుకోకుండా ఏది మాట్లాడినాను. నా జీవితంలో అన్ని ప్రయోగాలు చేస్తాను. అన్ని ఎవ్రీథింగ్ A to Z ప్రయోగం చేసిన తర్వాత అది నా మీద ప్రూవ్ చేసిన తర్వాత నేను మాట్లాడతాను, లేదా నేను మాట్లాడను. సో కాబట్టి ఇలాంటి వాటి గురించి పట్టించుకోకండి. జ్యోతి, తలపైన చూడు, నీకు రూఫ్ ఉందా? నీ చుట్టూ గోడలు 2 కళ్ళు ఉన్నాయా? కనపడుతున్నాయా? చెవులు వినపడుతున్నాయా? ముక్కు వాసన చేస్తుందా? ఇంట్లో 2 పూటలకి అన్నం ఉందా? 2 పూటలకి చాలు, ఇంకేమొద్దు. కాళ్ళు ఉన్నాయి కదా, కాళ్ళు చేతులు, ఇది చాలు. ఇంక మిగతా అవసరం లేదు. ఆ ధైర్యం మనం తెచ్చుకోవాలి. ఈ ధైర్యం నీకుంటే ఎక్కడికైనా వెళ్ళగలవు. నువ్వు జైల్లో ఉన్నావా? హాస్పిటల్ బెడ్ మీద ఉన్నావా? లేదంటే ఇప్పుడు గాజా స్ట్రిప్లో ఉన్నావా? యుద్ధాలు జరుగుతున్నాయి అక్కడ. యుక్రెయిన్ బార్డర్లో ఉన్నావా? కాశ్మీర్ బార్డర్లో ఉన్నావా? ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ చెరలో ఉన్నావా? లేదంటే అక్కడ కొద్దిగా ముందుకెళ్తే ఐసిస్ చెరలో ఉన్నావు నువ్వేమన్నా? కేరళ స్టోరీస్ లాగా నీ పైన తల మీద రూఫ్ ఉంది, నీకు 2 చేతులు 2 కాళ్ళు ఉన్నాయి, కళ్ళు కనపడుతున్నాయి, నోరు మాట్లాడుతుంది, 2 పూటలు కారణం ఉంది, చాలు. ఇంతకంటే మనిషికి అవసరం లేదు. మిగతా అన్ని జబ్బులు తీసుకొచ్చి ఈ ఆలోచన. నెక్స్ట్ ప్లీజ్.
థ్యాంక్ యూ సార్. ఎనీథింగ్? సో యోగ సాధన, యోగ బోధనలో మీకు వచ్చేటటువంటి సందేహాలు, నా సమాధానం. ఇంకా పాప అమ్మాయికి 8:30కి రమ్మని చెప్పారు. 9:30 విషయం మర్చిపోయాను, అసలు ఈ క్లాస్ ఉందన్న విషయం మర్చిపోయాను నేను. యా సుజాత. సార్ అసలు ఈ యోగ బోధన అనేది డబ్బులు తీసుకొని చెప్పాలా, ఫ్రీగా చెప్పాలా? ఎవరిని అడగకూడదు అని అడిగాను. అంటే దీంట్లోని నేను అది ఎలా చెప్పాలి, రిటైర్మెంట్ రాకపోవడం వల్ల పెద్దవాళ్ళు అందరూ ఉన్నారు సార్ బాగా, వాళ్ళందరూ ఫ్రీగా చెప్తున్నారు. మిగతా కాదు అలా ఆలోచన అలా రాకూడదు, మనం అలా ఆలోచించకూడదు. మీ అవసరం ఏంటి? మీరు యోగా ఎందుకు చెప్తున్నారు? యోగా ఇష్టం సార్ చెప్పడం. ఇష్టం అంటే ఇప్పుడు మీరు సినిమాకి వెళ్ళారు, సినిమా అంటే ఇష్టమా, ట్రైలర్స్ అంటే ఇష్టమా? సినిమా కదా. సినిమాతో పాటు ట్రైలర్ వచ్చింది అనుకోండి, చూస్తారా చూడరా? చూడరా? ట్రైలర్ బొమ్మ స్క్రీన్ మీద కళ్ళు మూసుకుని బయటకు వచ్చేస్తారేంటి? చూస్తారు కదా. సినిమా అనేది మీ ఇష్టం, వాళ్ళు ఇచ్చే డబ్బులు ఇవ్వడమా తీసుకోవడం అనేది ట్రైలర్లు. అవి బోనస్, ఎక్స్ట్రా, సైడ్ ఎఫెక్ట్స్, ఇంకోటి ఏదో ఉంది సైడ్ ఎఫెక్ట్, ఇంకో పదం ఉంది ఏంటది? బోనస్, సైడ్ బోనస్, సైడ్ బెనిఫిట్స్, బెనిఫిట్స్. సో ఆ డబ్బులు, మీకు డబ్బులు కావాలంటే యోగా చెప్తే డబ్బుల మీదే ఉండండి. సంతృప్తి కోసం అయితే సంతృప్తి మీద ఉండండి. అంతే తప్పించి సంతృప్తి కోసం చెప్తున్నానని చెప్తే డబ్బులు రావట్లేదని అన్నారు అనుకోండి, దట్ ఈస్ కాల్డ్ కాన్ఫ్లిక్ట్ అంటారు. దీన్నే జీన్ పాల్ సాత్రే బాగా చెప్తాడు, ఒకసారి చదవండి. జీన్ పాల్ సాత్రే యాంగ్జైటీ అంటే అని బాగా చెప్తాడు. యాంగ్జైటీ అంటే ఏంటంటే, నువ్వు వెళ్తుంటే వెళ్ళ దారిలో వెళ్తావు, సడన్ గా 2 దారులు చీలిపోయింది, ఒకటి ఈస్ట్ ఒకటి వెస్ట్కి వెళ్ళింది. ఏ దారిలోకి వెళ్ళాలి చెప్పండి? ఏ దారిలోకి వెళ్ళాలి? ఏ దారిలోకి వెళ్ళాలి? రైట్. ఎందుకు రైట్, లెఫ్ట్ ఎందుకు కాదు? సో అది కాదు, అందు గురించే ఏ దారిలో వెళ్ళాలని నిశ్చయించిన తర్వాత రైట్ లో మీరు వెళ్ళాలంటే రైట్కి వెళ్ళి లెఫ్ట్కి వెళ్తే పోయేది అనుకున్నారు అనుకోండి. మీలాంటి వాడు ఏం చేస్తుంటే, మీలాంటి ఒక అమ్మాయి ఏం చేసింది క్లాస్లో, అరే కాదు మిమ్మల్ని ఏమన్నాని ఏమై అంటారా అక్కడ మీకు స్కూల్లో, చిన్నపిల్ల అనుకుందాం, ఏంటి ఇంత తప్పులు చేసావు నువ్వు, మళ్ళీ చెప్తున్నా, నువ్వు 10 దెబ్బలు తింటావా, బెత్తిన దెబ్బలు 10 ఉల్లిపాయలు తింటావా అని అడిగిందంట. మీరేంటి దెబ్బలకు అలవాటు పడిపోయారు బాగా, చిన్నప్పటి నుంచి స్కూల్లో కొట్టారు, ఇంటి దగ్గర కొట్టారు. ఈ దెబ్బలు ఎవడు తింటాడు, దెబ్బలు బాగా అలవాటు అయిపోయింది కదా, ఉల్లిపాయలు తిందాం తొందరగా అయిపోద్ది కదా అనుకుని 2 ఉల్లిపాయలు తిన్నారు. ఉల్లిపాయలు తింటే నువ్వు కొత్త కదా, నోరు బొక్కిపోయింది. బాబోయ్ నోరు బొక్కు, అలవాటైన దెబ్బలు తిన్నా అన్నారు. ఆవిడేమో 4 దెబ్బలు వేసారు, 4 దెబ్బలు చేతి మండింది, మళ్ళీ ఉల్లిపాయలు తిన్నారు. చివరికి ఏమైంది తెలుసా, 10 ఉల్లిపాయలు తినేసరి 10 దెబ్బలు తిన్నారు మీరు. ఇలా వద్దు, ఏదో స్టిక్ అంటూ ఉల్లిపాయ ఆర్ స్టిక్ అంటూ చేతి దెబ్బలు. డబ్బులా వెళ్ళిపోండి, నిరభ్యంతరంగా, నిస్సంకోచంగా, నిస్సిగ్గుగా అంటారు, నిస్సిగ్గుగా నిరభ్యంతరంగా వెళ్ళిపోండి. నేను డబ్బుల కోసం సంపాదించి యోగా చెప్తున్నాను, డబ్బుల కోసం లేదు, నేను నా ఆత్మ సంతృప్తి కోసం చేస్తున్నాను, ప్రజా బాహుళ్యం బాగుపడాలని చెప్పి చేస్తున్నాను, నేను పతంజలి మహర్షి రాత్రి నా కల్లో చెప్పాడు కాబట్టి నేను చేస్తున్నానంటే ఇలాగే ఉన్నాడు. ఇలా చెప్తూ కానీ అబ్బా అందరూ సంపాదిస్తున్నా నేను సంపాదించలేకపోతున్నాను చెప్పి ఫ్రీగా చెప్పి అనుకుని డబ్బులు తీసుకుని ఆ ప్రతి ఓటి నీకు శీర్షాసనం వచ్చా, సర్వంగాసనం చూపిస్తావా, నన్ను డబ్బులు వాళ్ళేమో 50 రూపాయలు చెప్తున్నారు, నీకు 100 రూపాయలు ఎందుకు ఇవ్వాలి, ఇదేంట్రా ఈ గోలెంటర్ చెప్పి కొన్నాళ్ళేమో తీసుకుని కొన్నాళ్ళు తీసుకోకపోతే 10 ఉల్లిపాయలు 10 వద్దు, ఏదైనా ఉల్లిపాయల బెత్తం దెబ్బలు. ఇది ఇండివిజువల్ మీరు నిర్ణయించుకోండి. జీన్ పాల్ సాత్రే అదే అంటాడు, ఏమంటాడంటే, సో ఒక్క సమస్యని నువ్వు పరిష్కారం చేసుకునేటప్పుడు ఒకదాని స్టిక్ అవ్వు, అది నువ్వు నిర్ణయం తీసుకున్న దానికి నువ్వే బాధ్యుడివి. ఇంక ఇతరులు మాణిక్యేశ్వరరావు చెప్పాడు కాబట్టి ఇలా వెళ్ళాను కాదు, మాణిక్యేశ్వరరావు అంత చెప్తాడు, అది నీ సమస్య కాదు కదా, ఆయన సమస్య కాదు కదా, నీ సమస్య నీకే బాగా తెలుసు, నీ గురించి నీకే బాగా తెలుసు. కాబట్టి గో అలాంగ్ విత్ యువర్ మైండ్ ఆ హార్ట్, ఇదా మైండ్ ఇదా
ఇదైతే దెబ్బతిన్నారు. ఇది ఏం చెప్తుంది అనండి, ఇది వంద చెప్పుద్ది మీకు. ఒక పని చేద్దామా, పొద్దున్నేమో డబ్బులు తీసుకుందాం, మధ్యాహ్నం ఏమో ఫ్రీగా చెప్దాం, సాయంకాలం ఏమో సగం డబ్బులు తీసుకుని సగం చేసి చెప్దాం. ఇది చెప్పుద్ది. ఇదేం చెప్పొద్దు, అరే నోరు మూసుకుని ఫ్రీగా చెప్పు, నోరు మూసుకుని డబ్బులు తీసుకో, ఇది చెప్పుద్ది. ఇది ఫైనల్గా మీకు రెస్ట్, ప్రశాంతత, గుండె నిండా ధైర్యం, రాత్రి బాగా నిద్ర పట్టడం, ఓకే, కాస్త ప్రజలకు ఉపయోగపడేది. ఇది ఫాలో యువర్ హార్ట్, నాట్ యువర్ మైండ్ ఆల్వేస్. యా, నెక్స్ట్ క్వశ్చన్. సార్ నమస్తే సార్. గుర్మోహన్ సార్, యోగాలో ఎవరికైనా చెప్పాలంటే బేసిక్స్ చెప్తున్నామా, మీడియం లెవెల్ చెప్తున్నామా, లేకపోతే హయ్యర్ లెవెల్ చెప్తున్నామా అర్థం కావట్లేదు సార్. బేసిక్స్ ఇప్పుడు చిన్నపిల్లలకి చెప్పేటప్పుడు, లేకపోతే ఎవరైనా అన్లెర్నెడ్ యోగాకి, అసలు అన్లెర్నెడ్ వాళ్ళకి ఫస్ట్ బేసిక్స్ ఏం చెప్పాలి సార్? ఉన్నాయా బేసిక్స్? దేంట్లో ఉన్నా బేసిక్స్ అవే, ఇంటర్మీడియట్ అదే, అడ్వాన్స్డ్ అదే, గుర్తుపెట్టుకో. అంటే ఒక్కోసారి వీళ్ళకి నేను అంటే చెప్తాను, ఎక్కువ చెప్పేస్తున్నానేమో, లేకపోతే ఏదైనా కరెక్టే, మాది తత్వం కిందకి వెళ్ళిపోతుంది సార్, ఫిలాసఫీ కిందకి వెళ్ళిపోతుంది సార్ యోగా. కరెక్టే. అందుకే నేను చెప్పేది ఏంటంటే ఒకటే చెప్తా. సో నేను బిగినింగ్ లో అని కాదు, కానీ బిగినింగ్ లో నేను ఆసనాలు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేవాడిని. ఇప్పుడు ఆసనాలకు ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదంటే ఇస్తున్నాను. బట్ ఐఎమ్ మోర్ ఇంపార్టెన్స్ టు ఫీలింగ్ పార్ట్, అబ్జర్వేషన్ పార్ట్ అండ్ ఎంజాయ్మెంట్ పార్ట్. ఇది ఆసనాలు వేస్తే వస్తుందా, ప్రాణాయామం చేస్తే వస్తుందా, మెడిటేషన్ చేస్తే వస్తుందా? ప్రాణాయామం. మూడు కలిపి చేస్తే వస్తాయి సార్. ఏది చేసినా వస్తుంది, ఒకటే వస్తుంది రిజల్ట్, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు భగవద్గీతలో ఏం చెప్తాడు ఆయన? ఏం చెప్తాడు? ఎన్ని యోగాలు చెప్తాడైనా? చెప్పండి. కర్మయోగ, రాజయోగ, నెమ్మది అరే మాస్టర్, కర్మయోగ, భక్తి యోగ, క్రియాయోగ, జ్ఞానయోగ, రాజయోగ. ఓకే, ఇన్ని చెప్పాడా? ఇన్ని చెప్పి అంటాడన, స్వామి ఏంటి లెక్క ఆయన చెప్తున్నావు, ఏ దారిలో రావాలయ్యా అంటే అప్పుడేమంటాడు? మళ్ళీ ఏమంటాడు చెప్పండి? చివరికి అందరూ ఒక్క దారికే వస్తారండి. ఏ దారి అది? కైవల్యం. ఆల్ రోడ్స్ లీడ్ టు రోమ్. అలాగే నువ్వు ఏ దారిలో వచ్చినా కూడా నన్నే చేరదాం అంటాడు ఆయన. నువ్వు ఆసనం అంటే ఫలం, పత్రం, పుష్పం, తోయం ఇదన్నా తీసుకురా. లేదంటే డైరెక్ట్ గా అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ ఇలాగన్న దారిలో రా. లేదయ్యా నేనేంటి, నా పని నేను చేసుకుంటాను, యాగాలు చేసుకుంటాను, యజ్ఞయాగాలు చేసుకుంటాను, కర్మయోగం యజ్ఞకర్మలు చేసుకుంటాను, అది. లేదా భక్తి, అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ, నేను కేవలం నిన్నే ఇచ్చేస్తా ఉంటాను. లేదంటే జ్ఞానం, ఏ పుస్తకాలు చదువుతాను, రకరకాల పుస్తకాలు చదువుతాను, దేవుడు ఎక్కడ ఉండడం అని. సో ఏ దారి వచ్చినా కూడా చివరికి ఎక్కడికి వెళ్తామంట? అక్కడికే వెళ్తాం. కాబట్టి నువ్వు ఆసనాలు వేసినా, నువ్వు శీర్షాసనం వేసినా, గుర్తుపెట్టుకో, శీర్షాసనం వేసినా, భుజంగాసనం వేసినా పర్ఫెక్ట్ గా నేను చెప్పిన 3 సూత్రాలు, అందు గురించి 3 సూత్రాలు చెప్తాను. గమనించి, అనుభూతి చెంది, ఆస్వాదించు, అదే మెడిటేషన్ అయిపోతుంది. నువ్వు వేసిన ఆసన, నీకు వచ్చింది సమాధి స్థితి. ఎప్పుడు? ఈ 3 స్టెప్స్ లో వెళ్ళు. అది శీర్షాసనం వేసిన వస్తుంది, భుజంగాసనం వస్తుంది. దీంట్లో ఇంటర్మీడియట్ ఎక్కడ ఉంది, దీంట్లో బేసిక్ ఎక్కడ ఉంది, దీంట్లో అడ్వాన్స్డ్ ఎక్కడ ఉంది. 6 కుడిముక్తో పీల్చుకో, కుడిముక్తోడే వదిలేసుకో, 20 నిమిషాలు చేయి, వెళ్ళిపోయే సమాధిలోకి. నువ్వు ఏదో కళ్ళు మూసుకో, చుట్టూ ఉన్న శబ్దాలు విను, వెళ్ళిపోయే సమాధిలోకి. సో ఏదైనా ఏ దారైనా వెళ్ళేది గమ్యస్థానం అదే అన్నప్పుడు నువ్వు దాంట్లో ఇంటర్మీడియట్ లేదు, ఏం లేదు, అంత నీ ఆలోచన యొక్క పరంపరలో ఉన్నటువంటి కొంత కన్ఫ్యూజన్. మళ్ళీ చెప్తున్నా, యోగా టీచర్స్ అందరూ కూడా మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఎందుకు అంటే అందు గురించి ఈ క్లాసులు పెట్టేది, సివైఈ పెట్టేది.
నేను ఏం చెప్తున్నాను వీళ్ళకి, వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎక్కడ నేను పొరపాటు పడుతున్నాను, నేను ఎక్కడ డబ్బులు, ఇందాక సుజాత అడిగిన డబ్బుల కోసం చేయాలా, ఫ్రీగా చేయాలా, దట్ ఇస్ అప్ టు యూ. నీకు డబ్బులు కావాలా, డబ్బుల కోసం చేయి. డబ్బుల కోసం చేస్తే మాత్రం నిస్సంకోచంగా, నిస్సిగ్గుగా, అంటే నిస్సిగ్గు అడగండి, అంతే. దట్స్ ఆల్. దేర్ వచ్చినోడు వస్తాడు, లేకపోతే లేడు. 3 మంది చెప్తున్నారు, వెళ్ళు అక్కడికి వెళ్ళు అని కూడా అనొద్దు మీరు. నమస్కారం అంతే. వచ్చేవాడు నీ దగ్గరికి వస్తాడు. నీ దగ్గరికి ఎందుకు వస్తాడు? నీ దగ్గర క్వాలిటీ మెయింటైన్ చేసినాడు వస్తాడు. అదే సీక్రెట్. నీ సీక్రెట్ నువ్వు సీక్రెట్ మెయింటైన్ చేయి. నువ్వు కష్టపడి దాని గురించి నువ్వు కష్టపడాలి, చదవాలి, నీ మీదనే ప్రయోగాలు చేసుకోవాలి. అప్పుడు నీ దగ్గర క్వాలిటీ పెరుగుతుంది. క్వాలిటీ పెరిగిన ఆటోమేటిక్గా అందరూ నీ దగ్గరకు వస్తారు. కాబట్టి నువ్వు కష్టపడకుండా, డబ్బులు రాకపోతే బాధపడి, మాణిక్యేశ్వర చెప్పాడు కాబట్టి ఇలా చేసా కాదు. దట్ ఈస్ అప్ టు యూ. యు ఆర్ ది బెస్ట్ పర్సన్ హూ నోస్ యూ బెటర్. నీకంటే నీ గురించి నాకేం తెలియదు, నీకే తెలుసు. సో ఈ రకంగా. కాబట్టి దెర్ ఇస్ నో బిగినింగ్, నో ఇంటర్మీడియట్, నో అడ్వాన్స్, అన్నీ ఒకటే. పర్ఫెక్ట్గా నువ్వు 3 సూత్రాన్ని పాటిస్తే అన్ని ఆసనం వేసిన సమాధిలోకి వెళ్తావు, ప్రాణాయామం చేసిన సమాధిలోకి వెళ్తావు, ధ్యానం చేసిన సమాధిలోకి వెళ్ళిపోతావు. దిస్ ఇస్ విషయం. నెక్స్ట్. థ్యాంక్ యూ సార్. ఏ సీజన్ లో ఏ ప్రాణాయామాలు చేపిస్తే కరెక్ట్ సార్? మీరు ఏమనుకోకుండా నెక్స్ట్ సీక్రెట్స్ ఆఫ్ బ్రీదింగ్ వస్తుంది, క్లాస్ జాయిన్ అవ్వండి. ఓకే సార్. అది మాత్రం కంపల్సరీ జాయిన్ అవుతాను, కానీ అదొక డౌట్. శీతాకాలంలో ఐస్ వాటర్ తాగుతారండి మీరు? లేదు సార్. వేసవకాలంలో వేడి వేడి నీళ్ళు తాగుతారా? తాగం సార్. ప్రాణాయామాలు కూడా తెలుసు కదా, అంతే సార్. అది చిన్నగా తెలుసు. శీతలి, శీతకారి 2 పేర్లు బట్టే ఉన్నాయి. చంద్రభేదన ఇట్ కూల్స్ డౌన్, శీతలి ఇట్ కూల్స్ డౌన్, శీతకారి కూల్స్ డౌన్, భస్త్రిక కపాలభాతి ఇట్ గేట్స్ అప్ హీట్. అంతెందుకు మనకు ఇప్పుడు శక్తి, శాంతి ప్రాణాయామాలు ఏంటి? శక్తి ప్రాణాయామాలు కూడా ఆక్సిజన్ కన్సంప్షన్ పెరిగేది. మన ప్రాణాయామం ఏంట్లా మార్నింగ్ 6కి, ఈవినింగ్ 7కి. దాంట్లో అదే కదా నేను చెప్తున్నాను. ఆక్సిజన్ కన్సంప్షన్ పెరిగే ముందు ఉన్నాయి శక్తి, అండ్ ఆక్సిజన్ కన్సంప్షన్ తక్కువ ఉండేవి శాంతి. సింపుల్. దీని గురించి మరింత డీప్ గా సీక్రెట్స్ కావస్తే మాత్రం నెక్స్ట్ ఇంకో క్లాస్ వస్తుంది 26th of this month. రెడీగా ఉండండి. నెక్స్ట్ ఆర్ మేబీ లాస్ట్. సార్ ఇప్పుడు నాకు గాల్ బ్లాడర్ లో స్టోన్స్ ఉన్నాయి 12 mm. ఆయుర్వేదిక్ మెడిసిన్ యూజ్ చేస్తున్నాను, ప్లస్ ఆసనాస్ డైలీ మన యోగా కూడా చేస్తున్నాను. బెస్ట్ ఆసనాస్ అది నాకు అలా ఏముండదండి, అలా ఏముండదు. గాల్ బ్లాడర్ లో స్టోన్స్ కి ఆసనాలు కాదు, మీరు యోగా చేయండి ఫస్ట్. ఆ యోగా అంటే ఆసనాలు వేయండి, ప్రాణాయామం చేయండి, మెడిటేషన్ చేయండి, ప్లస్ ఆయుర్వేదిక్ మెడిసిన్స్ వాడండి. దేర్ ఇస్ వెరీ కొద్దిగా కొలెస్ట్రాల్ ని తగ్గించుకునేలాగా ఆయుర్వేద మందులు ఇస్తారు, మీకు ఇచ్చి ఉంటారు. అవి కొలెస్ట్రాల్ తగ్గాలి. కొలెస్ట్రాల్ తగ్గితే మీకు గాల్ బ్లాడర్ స్టోన్స్ తగ్గిపోతాయి. కాబట్టి ఈ లోపల నెయ్యి తినొద్దు, నూనె తాగొద్దు, ఇది కాదు, ఇది కరెక్ట్ కాదు. నూనె, నెయ్యి అన్ని మామూలు తీసుకోండి. కానీ కొలెస్ట్రాల్ అనేది జనరల్గా మీకు పెరుగుతుంది కాబట్టి కొద్దిగా ఒబేసిటీ ఉంటే తగ్గించుకోండి. బరువు తగ్గడానికి కొద్దిగా ప్రయత్నం చేయండి. సో ఆకుకూరలు, కాయగూరలు ఎక్కువ తినండి. రైస్ కంటెంట్ కొద్దిగా తగ్గించండి. ఎక్సర్సైజ్ మార్నింగ్ అండ్ ఈవినింగ్ చేయండి. ఇవి చేయండి. యా, చాలా చాలు సార్. చుట్టాలు వచ్చారు మీకు, మాకు రాలా, నాకు వచ్చారు. అదే చెప్పారు, నా చుట్టాలు గుర్తు చేస్తున్నా. అది నేను చూసు. నీకు నాకు లేని తలనొప్పి నీకు ఎందుకు? ఇందాక అదే చెప్పాను, నా గురించి నా బాధ తెలుసు, నీ గురించి నేను బాధ. నీ చుట్టాలు వస్తే వెళ్ళిపో. నా చుట్టాల కంటే నా క్లాసు ముఖ్యం అని చెప్పేది నేను కూర్చున్నా. ఓకే, యాజ్ సింపుల్ యాజ్ దట్. నమస్తే సార్. చెప్పండి. నా పేరు సుజాత అండి, శ్రీకాకుళం. చెప్పండి సార్. మీరు ఈరోజు చాలా మంచి ఉపన్యాసం ఇచ్చారండి ఈరోజు. అంటే ఇంతవరకు చెప్పిన 4 సంవత్సరాల చుట్టూ చెత్త ఆగి నాకు ఏ డౌట్లు ఉన్నాయో అవన్నీ క్లియర్ చేస్తారు. నాకు కొత్త అవమానాన్ని తీర్చాను. అదే ఇంకా నేను యోగా చెప్తున్నాను. మనుటయా మరణించుటయా, మనుటయా మరణించుటయా.
లేదు డౌట్స్ అన్ని చాలా క్లియర్ అయ్యండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ లాస్ట్ క్వశ్చన్ సార్. సార్ లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అన్నారు కదా మేడం, నెంబర్ పెట్టరండి. ఎవరండి? లైఫ్ ఈజ్ ట్యూస్డే వస్తుంది అన్నారు కదా, లైఫ్ ఈజ్ నేను బ్యూటిఫుల్. పెడతాను మేడం, నేను పెడతాను. సుజాత గారి నెంబర్ ఓకే, మీకు ఓకే. చాట్ బాక్స్ లో చూడండి ఒకసారి. నెక్స్ట్ కృష్ణ ఏం మాట్లాడలేదా? హే కృష్ణ, ముకుంద, మురారి ఏం మాట్లాడలేదండి నా. సార్ ఒక్కటి లాస్ట్ క్వశ్చన్ సార్. ఇది కూడా ప్రాణాయామాలనే వస్తుండొచ్చు మేబీ నెక్స్ట్ క్లాస్ లో. ప్రశ్న మీరే, సమాధానం మీరే చెప్పేసి మళ్ళీ నాకు క్వశ్చన్ చూసారా? సార్ చెప్పండి. అంటే లెఫ్ట్ ఇన్ అంటే అనులోమ విలోమ చేసినప్పుడు లెఫ్ట్ తో స్టార్ట్ చేసి లెఫ్ట్ తోనే ఎండ్ చేయాలన్నట్టు విన్నాను సార్. లెఫ్ట్ అంటే లెఫ్ట్ తోని స్టార్ట్ చేసి లెఫ్ట్ తోనే ఎండ్ చేయాలని, అంటే ఒక రౌండ్ ఫస్ట్ మనం అవును. స్టార్ట్ చేసేటప్పుడు లెఫ్ట్ తో అంతే. స్టార్ట్ చేసి అంతే కదా సార్. అది అంటే అంతే. మీరు ఇప్పుడు మార్నింగ్ చెప్పినప్పుడు ఇది మనం మొన్నటి వరకు జరిగిన ప్రాణాయామలో మార్నింగ్ చెప్పినప్పుడు రైట్ తోని స్టార్ట్ చేసి మళ్ళీ రైట్ తోని ఎండ్ చేశాం కదా అని అదొక డౌట్ అది ఉంది సార్. వేరు. ఓకే నేను సిచ్యువేషన్ ప్రకారం, కానీ మరి ఇప్పుడు ఏం చేస్తున్నాం, లెఫ్ట్ తో స్టార్ట్ చేసి లెఫ్ట్ ఇన్ రైట్ అవుట్, రైట్ ఇన్ లెఫ్ట్ అవుట్. అవును అది సార్, ఇప్పుడు ఇందులో యాజ్ వస్తుంది. పర్ ద టెక్స్ట్. ఎస్ సార్. కానీ అక్కడ మనకు అవసరం కొద్దీ రైట్ ఇన్ లెఫ్ట్ అవుట్ చేసి మళ్ళీ లెఫ్ట్ ఇన్ రైట్ అవుట్ చేస్తాం. అది కరెక్ట్. నాకు తెలుసు, నేను ఏది తప్పు చేసినా రైట్ చేసినా కాన్షియస్ గానే చేస్తాను నేను. ఓకే మీరు సార్. చెప్పిన ప్రశ్న నాకు అర్థమైంది. అది నన్ను అంటే బట్ నేను ఈ మధ్యలో యాజ్ పర్ ద టెక్స్ట్ ఈజ్ లెఫ్ట్ ఇన్ రైట్ అవుట్, రైట్ ఇన్ లెఫ్ట్ అవుట్. ఓకే సార్. అంటే అండ్ ఫిజియో యోగా ఎవరు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు? నాకేం కావాలంటే ఫిజియో యోగా కావాల్సిన వాళ్ళు టెక్స్ట్ బుక్స్ తోటి పరిచయం ఉండాలి. 2 వీడియోస్ రెగ్యులర్ గా యూట్యూబ్ చూసేవాళ్ళు ఉండాలి. అంటే యూట్యూబ్ వీడియోలు అంటే ఈగా మన యోగా వీడియోలు కాదు. నేను చెప్తాను ఏ వీడియోలు చూడాలి, ఆ వీడియో నేను చెప్తాను. అంటే ఆ యూట్యూబ్ చూసే అలవాటు ఉండాలన్నమాట. అంటే త్వరగా పట్టుకోవడం. 2 టెక్స్ట్ బుక్ పట్టుకునే వాళ్ళు ఉంటారు. టెక్స్ట్ బుక్ అంటే యాజ్ పర్ ద టెక్స్ట్. ఇప్పుడు ఉదాహరణకు నాకు మోహన్ అన్నాడు అనుకోండి, మోహన్కి ఎక్కడ రెఫరెన్స్ ఇచ్చినా నాకు టెక్స్ట్ బుక్ లో గ్యారెంటీ సమేత ఇవన్నీ కరెక్ట్గా చేస్తాడు. కాబట్టి మోహన్ దీంట్లో అలాగ ఉంటాడు. సో ఈ మధ్యన పరిచయం అన్న వాళ్ళు మానస అండ్ శిరీష అండ్ అందరూ నెల్లూరులో వచ్చారు. మా అమ్మ పేరు ఏం పేరు, శరణ్య. వీళ్ళందరూ ఏదైనా పని చేసి వెంటనే ఇది అవుతున్నారు. అండ్ వన్ మోర్ ఓవర్ మన అమ్మ పేరు ఏం పేరు, నళిని. మనకు పుస్తకాలు ఏది పుస్తకం కావాల్సి వచ్చినా మనకి డౌన్లోడ్ చేసి పెట్టేస్తుంది. సో ఇట్లాగా కొంతమంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వస్తే మన అందరం కూర్చుని ఇది ఒక ప్రోటోకాల్ రెడీ చేయాలి. అది దట్ ఇస్ వాట్ ఐ వాంట్ టు సే ఇస్ వి రైట్ ఏ ప్రోటోకాల్. అంటే ఉదాహరణ నడునొప్పి ఉంది, నడునొప్పినోడు యోగాసనాలు ఏమైనా చెప్పాడా శాస్త్రంలో? ఇన్ ద టెక్స్ట్ బుక్స్ ఎక్కడ చెప్పడు, నడునొప్పికి ఎక్కడ చెప్పడు. తర్వాత మనం డెవలప్ చేసుకున్నాం, అర్థమైందా? కానీ దాన్ని డెవలప్ చేసుకోవడం ఊహాగానంలో వదలొద్దు. దాన్ని వీళ్ళు ఏం చెప్తారు, సైన్స్ ఏం చెప్తుంది, దాన్ని తీసుకుని దీంట్లో కలుపుదాం. నడునొప్పి వాళ్ళు ఎక్సర్సైజ్ ఏం చెప్తున్నారు, దాన్ని ఆసనం ఏంటి, ఈ రెండింటిని ఫ్యూజన్ చేసి మనం కొత్త ప్రోటోకాల్ నడునొప్పికి, డయాబెటీస్కి, హైపర్టెన్షన్కి, ఆర్ మేబీ సే ఒక 4-5 డిసీజెస్ కోసం ఒక ఫిజియోథెరపీ ప్లస్ యోగా కలిపి ఒక మంచి ప్రోటోకాల్ జరిగారు. దీనికి ఇంట్రెస్ట్ ఉన్నవాడు ఎవరు లీడ్ చేస్తారు? దీన్ని ఎవరు లీడ్ చేస్తారు? నవ్వుతావేంటమ్మా? ఎస్ నువ్వు చెప్పకుండా. నీకు చెప్పనులే, నువ్వు చెయ్యవు. నువ్వు చేసే ఉద్దేశం ఉన్నా, చెయ్యాలనుకున్నా ఎక్కడో నీకు లాగుతా ఉంటుంది. ఆ ఇన్హిబిషన్ పోవడానికి నీకు ఎంత ట్రై చేసినా నీకు పోవట్లా. నాగూరు బిల్డింగ్ లో క్లాసులు పెట్టారు కదా సార్, వెన్నెల రామ సుబ్బారెడ్డి గారు, వీళ్ళందరూ వెంకటేశ్వర్లు గారు, వీళ్ళందరూ వచ్చేవాడుగా. క్లాసులు జరిగాయి అప్పుడు. అందరు డాక్టర్లు వచ్చేవాడు, అన్ని బ్రాంచ్ల నుంచి. సో ఇది చెప్పండి నాకు, ఎవరు మోహన్ నువ్వు లీడ్ చేస్తావా? నువ్వేమో నీతో ప్రాబ్లం ఏంటంటే నీకు లైన్ దొరకదు. మాకు నీతో మాట్లాడదాం అంటే ఒక రోజు దొరుకుతుంది, ఒక రోజు దొరకదు. లూప్ లైన్ అంటే అక్కడ సిగ్నల్ ప్రాబ్లం ఏదో. సో అట్లాగా నాకు టెక్స్ట్ బుక్స్ బాగా చదవాలి, 2 వీడియోస్ బాగా చూసి నేను ఫిజియోథెరపీ అమ్మాయిని తీసుకోవాలి. ఫిజియోథెరపీ ఒక డాక్టర్, ఒక ఆవిడ నా ఫ్రెండ్ ఉంది, ఒక అమ్మాయి. ఆ అమ్మాయి కూడా మాతో డిస్కషన్ లో పాల్గొంటుంది. వాళ్ళ ఇన్పుట్స్, మన ఇన్పుట్స్, యోగా ఇన్పుట్స్, ఫిజియోథెరపీ ఇన్పుట్స్ అండ్ ఏన్షియంట్ అండ్ మోడర్న్ వీడియోస్. మన విదేశాల్లో కూడా ఉన్న వాళ్ళు ఏం చెప్తున్నారు,
ఎందుకంటే ఇండియాలో కంటే విదేశాల్లో ఫిజియోథెరపీ బాగా చేస్తారు. ఫిజికల్ థెరపీ అంటారు. ఇవన్నింటినీ కలిపి చేద్దాం ఒకటి మనం ప్రోటోకాల్ తయారు చేద్దాం 4-5 జబ్బులకి. దాని ప్రకారం మీరు నెక్స్ట్ జనరేషన్ దాని మీద మీరు డెవలప్ చేయండి. మనం పునాది కడదాం. రైట్? బుక్స్ ఏమి ఉండాలి సార్? ఏంటి మాస్టర్? బుక్స్ సార్. బుక్స్ ఈ అంటే బుక్స్ టెక్స్ట్ బుక్స్ ఎట్లా సార్? ఏం మీకు ఉండాలి? చెప్పారు టెక్స్ట్ బుక్ నళిని అంత దాన్ని ఏమంటారు బాండాగారం నేను పక్కన పెట్టుకుని నళిని అడగండి. నళిని ఏం నళిని మాట్లాడలా నువ్వేదో నా ధైర్యం ఆవిడ నో నళిని ఎవరు మాట్లాడించకండి. నన్ను ఫ్యూపర్లోకి వెళ్ళిపోయింది. సీతాకోచలు కావడానికి రేపు సీతాకోచలు కావడం. సో మీకు ఎనీ టెక్స్ట్ బుక్ ఈజ్ అవైలబుల్ విత్ నళిని. ఎనీ టెక్స్ట్ బుక్. నాకు ఇప్పుడు 150 పుస్తకాలు పంపించింది ఆమె. 150. సో కాబట్టి నళిని విల్ గైడ్ యూ విత్ హెల్ప్ యూ విత్ టెక్స్ట్ బుక్స్. మిగతా వాళ్ళు ఆసనాలు వేయడం గురించి లేదా పాత పుస్తకాలు కొత్తవి డిస్కషన్ మనలో మనం డిస్కస్ చేసుకోవడానికి ప్రోటోకాల్స్ రైట్ చేసుకోవడానికి వీళ్ళకి ఎవరైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళందరూ ఎవరో ఒక లీడ్ తీసుకోండి. ఒక పేరు చెప్తే వాళ్ళకి ఇప్పుడు లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ ఉంది, సుజాత కప్ చెప్పేస్తారు, నా గోల వదిలిపోయింది. దీనికి కూడా ఫిజియోథెరపీ కాదు ఫిజియో యోగా ఎవరు ఫిజియో యోగా ఫిజియో యోగా వాళ్ళు ఒకళ్ళు తీసుకోండి. మోహన్ నువ్వు తీసుకుంటావా? సార్ నాకు ఇక్కడ సిగ్నల్ ప్రాబ్లం సార్. సరేలే నీకు సిగ్నల్ బాగుండే పెట్టుకుందాం. మోహన్ వెళ్ళి యూజ్ చేస్తాను సార్. నీవు గ్రూప్ క్రియేట్ చేయి. గ్రూప్ క్రియేట్ చేసి ఒక చిన్న మెసేజ్ పెట్టు. ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో దీంట్లోకి యోగా యజ్ఞం చేసావు కదా నువ్వు, అలా గ్రూప్ క్రియేట్ చేసి రమ్మను. దాంట్లో 4 ఉన్నా 2 ఉన్నా మన 2 ఉన్నా కూడా మనం తయారు చేసేసుకుంటాం. తర్వాత మీతో జాయిన్ అవుతారు. ఓకే సార్ శైలజ నేనైతే జాయిన్ అవుతాను కానీ నా దగ్గర బుక్స్ ఏమీ లేదు సార్. యూట్యూబ్ వీడియోస్ అయితే నేను చూడగలుగుతాను సార్. సరే మేడం మోహన్తో ప్రాబ్లం లేదు మాట్లాడు. మనం డిస్కస్ చేసుకుందాం. ముందు ఓకే సార్. గ్రూప్ అయితే ఆ గ్రూప్ వారానికి ఒకసారి మీట్ అయ్యి ఏం జరిగి చెప్తాం. నేను ఒకటైతే చేయలేను అంటే చేయగలను. ఇప్పటివరకు నేను ఒకటే చేసుకోలేదా. బట్ ఏంటంటే పిల్లలతో పనిచేసినప్పుడు దాని మజా వేరు. అది ఇంకా మీకు తెలియదు ఇంకా. ఓకే అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. రేపటి నుంచి క్లాస్ మామూలే మార్నింగ్ 5:30 to 6:30. అలాగే మంగళవారం నాడు లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ క్లాస్ కూడా ఉంది. బుధవారం నుంచి నెక్స్ట్ వీక్ అంతా సెలవు. బుధవారం, గురువారం, శుక్రవారం, శనివారం 4 రోజులు సెలవు. 5 ఆదివారం 5 రోజులు సెలవు. ఓకేనా? థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.